అందరికీ నమస్కారం అండి. టీసీఏ నెల నెలా తెలుగు వెన్నెల 145వ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీమతి మాధురి ఇంగు గారు. ఆవిడ రచయిత్రి. ఎన్నో నవలలు రాశారు. తెలుగు సాహిత్య అభిమాని, తెలుగు సాహితీవేత్త, తెలుగులో డిగ్రీ పొందారు. ఆవిడ ఈరోజు మనకి వేటూరి గారిని పరిచయం చేస్తారండి. వేటూరి పద విన్యాసాలు అనే ప్రసంగాంశం మీద వారు వేటూరి గారి గురించినటువంటి విశేషాలు, వేటూరి గారి పాటల్లోని విశేషాలు ఇవన్నీ మనకు తెలియజేయబోతున్నారు. చాలా చక్కని కార్యక్రమం అండి. చాలా చక్కని అంశం. మా ప్రేక్షకులందరికీ గూడా ఆసక్తిదాయకమైనటువంటి అంశం. మంచి అంశాన్ని ఎంచుకున్నారు. మీ ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా మేము కోరుతున్నాం. మాధురి. గురుభ్యో నమః. సభాభారత్కి నమస్కారం. ఈరోజు నెల నెలా తెలుగు వెన్నెలకు వేంచేసిన సరస్వతీ పుత్రులందరికీ మాధురి ఇంగువ అక్షరాంజలి. నేటి సభాసదులంతా సాహితీ సుమనగాలే. వీరి ముందర నేను వేటూరి గారి పద విన్యాసాల గురించి మాట్లాడడం అంటే తల్లి సరస్వతికి ఓనమాలు నేర్పించాలనుకోవడమే. అయినా సూర్యుడికి దివిటి ఎలా, వేటూరి వారి పద విన్యాసాలకి నా విశ్లేషణ ఎలా? లోకోత్తరమైన విషయాలను నా ద్వారా మరోసారి వల్లె వేయించడం, నెల నెలా తెలుగు వెన్నెల బృందం నాకే ఈ మహత్తరమైన అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వేటూరు సుందరరామూర్తి గారి పద విన్యాసాల గురించి మాట్లాడాలి అంటే ముందు ఏ గీతంతో మొదలుపెట్టి చివరికి ఏ గీతంతో ముగించాలి అన్న సందిగ్ధావస్థలో పడిపోయాను. వేటూరు గారు రాసిన వేల గీతాలలో పద విన్యాసాలు లేనిదెందులో? నాకేమో జీవితంలో అడుగడుగునా ఏదో ఒక పాట అన్వయం అవుతూనే ఉంటుంది వేటూరి గారిది. అన్ని వేల పాటల్లోంచి ఏ పాట నేను తీసుకోను? అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే, కలత చెందినా పాటే, ఏ పాట నే పాడను అనిపిస్తుంది. అందుకే ఎందరో తమ ప్రసంగాలలో స్పృశించిన గీతాలను కాకుండా అరుదైన గీతాలను నేను స్పృశించాలని భావిస్తున్నాను. ఆ అరుదైన పాటల్లో కూడా ఏ కొన్ని పాటలను ఎంపిక చేసుకోగలను? ఉదయించే సూర్యుణ్ణి చూసిన వేళ గుర్తొచ్చే పాట పుట్టేటి భానుడు పుష్యరాగపు ఛాయ. ఇది సంప్రదాయ తెలుగు జానపద గీతమే అయినప్పటికీ బాపు గారి కలియుగ రావణాసురుడు చిత్రం కోసం వేటూరి గారు సరికొత్తగా అందించారు ఈ పాటని. అందులో మొదటి చరణంలో బాబుకి దూరమై ఒక రాక్షసుడి చెరలో ఉన్న తల్లి తన బాబుని తలుచుకుంటూ, వాడికి చేసే శుశ్రూషలని తలుచుకుంటూ కన్నీటితో ఆలపించే గీతం ఇది. దుఃఖంతో ఆ తల్లి తన బాబు అక్కడున్నాడని ఊహించుకుని వాడికి లాలపోస్తున్నట్టు, ధూపమేస్తున్నట్టు, జోలపాడుతున్నట్టు ఊహించుకుంటూ కన్నీరు ఒలుకుతుంది. అప్పుడు అంటుంది, లాలపోసినా ధూపమేసినా తిట్టినా దీవించినా నాకెవరున్నారయ్యా, తలదువ్వని మమతల దువ్వని అంటారాయన. తలదువ్వని మమతల దువ్వని అంటూ తులసీదళం లాంటి ఒక్క పదం చేర్చి పాట బరువుని అమాంతం పెంచేశారు వేటూరి వారు. దువ్వ అంటే రేణువు, మమతల దువ్వ అంటే బిడ్డను ప్రేమించే ఒక పేద తల్లి. ఆమె దగ్గర ప్రేమ తప్ప ఏ ధనధాన్యాలు లేవు. కానీ ఆ ప్రేమ బరువే పాటలోని బరువుని పెంచింది. మమతల దువ్వ అన్న ఒక్క చిన్న పదం, ఆ విరుపు, ఆ పదాల కలయిక ఎంత అద్భుతంగా అందంగా అమరిపోయాయి. తల్లి ప్రేమను ఎంత చక్కగా చెప్పాయి. అలాగే మనకి క్షమించండి, గోదావరి సినిమాలో ఒక పాట ఉంటుంది. గోదారమ్మ కుంకం బొట్టు దిద్దె మిరప ఎరుపు, లంకానాథుడు ఇంకా ఇంకా ఆగనంటూ పండ్లు కొరుకు అని. అక్కడ గోదారమ్మ సరే, గోదావరి జిల్లాలకు వెళ్తే మనకి ఇప్పటికీ అక్కడ పచ్చని పంట పొలాలు కనిపిస్తూ ఉంటాయి. క్షమించండి, ఈ సిస్టమ్ కొంచెం ఇబ్బంది పెడుతోంది.
స్క్రిప్ట్ ఒక్కొక్కసారి వర్డ్ డాక్యుమెంట్‌లో కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంతో పర్వాలేదు. చక్కని సమావేశం ఈ విధంగా ఏం కొంచెం పర్వాలేదు. రసభంగం అవ్వడం ఇబ్బందిగానే ఉంటుంది. సరే. వేటూరి సుందరరామూర్తి గారి పద విన్యాసాల్లో మనకి లెక్కలేనన్ని గీతాల్లో లెక్కలేనన్ని పద విన్యాసాలు కనిపిస్తూనే ఉంటాయి. అవి ప్రణయ గీతాలైనా, విషాద గీతాలైనా, దేశభక్తి గీతాలైనా, హరికథలైనా, పద్యాలైనా, ఆయనకు చమత్కారాలు, శ్లేషలు, యమకాలు, అలంకారాలు అన్నీ కలగలిసి ఉప్పొంగే గోదావరి అవుతుంది. తెలుగు పచ్చని చేలో వరి అవుతుంది. ఉప్పొంగలే గోదావరి గీతంలో గోదారమ్మ కుంకం బొట్టు దిద్దె మిరప ఎరుపు లంకానాథుడింకా ఆగనంటూ పండ్లు గొరుపు అంటారు. ఎంత చమత్కారం! నిండు ముత్తైదువైన గోదారమ్మకి తన ఒడిలో పండిన మిరపే కుంకం బొట్టులా కారంగా కాకుండా మమకారంగా అమరింది. అలాగే గోదారొడ్డునున్న భద్రగిరిలో సీతమ్మను ఎత్తుకుపోవడానికి వచ్చిన రావణాసురుడు ఇక ఆగను అంటూ పండ్లు కొరికాడు అనే అర్థం స్ఫురించేలా ఆ వాక్యం రాసిన లంక చుట్ట అనే సుప్రసిద్ధ జాతి ఘాటు నాటు పొగాకు కాల్చడం కోసం పొద్దున్నే ఆ లంక ప్రజలు ఆగలేకపోతున్నారు అనేది అక్కడ చమత్కారం. ఆ The next రోజుల్లో person, even if they are not increasing. ఆ రోజుల్లో లంక పొగాకు చుట్ట కాల్చే వారిని వాడు లంకానాథుడ్రా, వాడు లంకను కాల్చిన హనుమంతుడ్రా అంటూ చమత్కారం చేసేవారు. ఇప్పటికీ గోదావరి జిల్లాలకు వెళ్ళినా, ఆ లంకలకు వెళ్ళినా, ఆ లంక పొగాకు, ఆ ప్రేమలు, ఆప్యాయతలు, ఆ చమత్కారాలు మనకు సజీవంగా కనిపిస్తాయి. అలాగే ఇంకో ప్రణయ గీతంలో వేటూరి గారంటారు, సూర్యుడులా ఈడు రగిలింది అంటారు. వెంటనే ఇంకో గీతంలో సూర్యుడితో ఈడు చలి కాచుకో అంటారు. ఒకడికి సూర్యుడిలా ఈడు రగిలిందిట. సూర్యుడు ఈడు. ఇంకొకడు సూర్యుడితో ఈడు చలి కాచుకోవాలట. ఈ పద విన్యాసాల చక్రవర్తికి భావాలకి పదాలకి కొదవేముంది. కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ చందమామ అని మరో చిత్రంలో కన్యాకుమారి దెబ్బ కాశ్మీరం కందిపోయే అన్నారు. పైనుండి కిందకే కాదు, కింద నుండి పైకి వెళ్ళగలడు, సాహితీ సోపానాలు అమరించగలడు వేటూరి. అలాగే ఆ పదంలో కాశ్మీరం కందిపోయే అంటే కాశ్మీరానికి అందిపోయే అని అన్వయించుకోవచ్చు, కాశ్మీరమే కందిపోయే ఆ అమ్మాయి దెబ్బకి అని కూడా అన్వయించుకోవచ్చు. అక్షరాల విరుపులతో, అక్షరాల కలయికతో, అక్షరాలు తారుమారు చేస్తూ కొత్త అర్థాలు సృష్టించగల స్రష్ట వేటూరి. కనుకనే వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించై సామిరంగా అని నవ్విస్తూనే శృంగారం ఒలికించారు ఆయన. అలాగే చక్రవర్తి చిత్రంలో నాయిక అంటుంది, శృతి మించిపోతోంది నీ ఆగడం అంటుంది. ఇది ఆగడం కాదు చెలరేగడం అంటాడు వెంటనే నాయకుడు. ఎంత అందమైన యమకం, ఎంత హాస్యం, ఎంత శృంగారం ఏకకాలంలో ఉద్భవించాయి. ఆయన రాసిన వేల శృంగార గీతాల్లో పద విన్యాసాలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. అవన్నీ స్మరించుకుంటే ఒక కల్పం సరిపోదు. అయితే ఇవాళ అరుదైన గీతాలలోని పద విన్యాసాలే స్పృశించాలి అనుకున్నాను కనుక శృంగారం, దేశభక్తి, విషాదం, భక్తి ఈ గీతాల నుండి మాత్రమే కాకుండా కుదిరితే తెలుగులో ఆయన రాసిన టంగ్ ట్విస్టర్స్ గురించి కూడా కొంత చెప్పాలనుకుంటున్నాను. వేటూరి గారు ఎన్నో దేశభక్తి గీతాలు, సామాజిక స్పృహ ఉన్న గీతాలు, అభ్యుదయ గీతాలు కూడా వ్రాశారు. ఉదాహరణకి జగతి సిగలో జాబిలమ్మకు వందనం అన్నారు. వినడానికి ఎంత అందంగా ఉంది కదా. దేశభక్తి కూడా ఉప్పొంగుతోంది. మరి అందులో ఉన్న అంతరార్థం అర్థమైందా? దేశాలన్నీ జగతిని, మనం మన దేశాలని, ఈ జగతిని స్త్రీగా భావిస్తాం, తల్లిగా భావిస్తాం. ఆ తల్లి సిగలో జాబిల్లి మన భారతదేశం. ఎందుకు? జగతి అంతా నల్లని కురులలాగా చీకట్లలో, అజ్ఞానంలో నాగరికత తెలియక అలమటిస్తోంది. ఆ రోజుల్లోనే భారతదేశం వేదాలు అనే జ్ఞానంతో నిండి పౌర్ణమిలాగా భాసిల్లుతోంది. కనుకనే జగతి సిగలో జాబిలమ్మైంది భారతదేశం. ఇంతకన్నా గొప్ప దేశభక్తుడుంటాడా? అదేవిధంగా యమహానగరి కలకత్తాపురి గీతంలో చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి అంటారు. అంటే చిరంజీవి తాను త్యాగరాజుగా మారి కీర్తన ఆలపిస్తున్నట్టు కాదు. చాలా మందికి తెలియంది ఏంటంటే రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ కృతికి అనుకరణగా ఈ గీతం ఉంటుంది. ఈ రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రాసింది త్యాగరాయ వారి శిష్యుడు సుబ్రహ్మణ్య అయ్యర్ గారు. అంటే ఆయనని జూనియర్ త్యాగరాజు అని సంబోధిస్తున్నారు వేటూరి గారు. అటు చిరు త్యాగరాజు అంటే మెగాస్టార్ గారికి, ఇటు సుబ్రహ్మణ్య అయ్యర్ గారికి కూడా అన్వయం కుదిరేట్టు చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి అన్నారు వేటూరి గారు. ఇటువంటి చమత్కారం జూనియర్ ఎన్టీఆర్ పాటలో కూడా ఒకటి చేశారు.
చంటియార్ నా ముందుంటే ఎన్టీఆర్లా అదిరింది అంటారు నరసింహుడు చిత్రంలో. అంటే జూనియర్ ఎన్టీఆర్ అనడానికి చంటి ఎన్టీఆర్ అంటున్నారు. ఆ చంటి ఎన్టీఆర్ అనే 2 పదాలని కలిపి చంటియార్ అనే పదప్రయోగం చేశారు వేటూరి గారు. ఆయనకున్న ఇంకొక అలవాటు ఏంటంటే నాయికలని రాధతో కానీ జీవనదులతో కానీ పోలుస్తూ ఉంటారు. జీవనదులతో నాయికలను పోల్చడం వేటూరి గారికి సంప్రదాయ సాహిత్యం మీద ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. కొన్ని కనుమరుగైన ఆయన ప్రయోగాలు ఇప్పుడు చూద్దాం. మల్లెమొగ్గలు చిత్రంలో మందార మల్లికి శృంగార పూజలు అన్న గీతంలో గంగా యమున సరస్వతులతో కృష్ణవేణి నీ జడలల్లన అంటారు. వేణి అంటే కురులు అని మాత్రమే కాదు, ప్రవాహాల కలయిక అని కూడా అర్థం ఉంది. కనుకనే గంగా యమున సరస్వతి అనే త్రివేణి 3 ప్రవాహాల సంగమాన్ని కృష్ణవేణి కృష్ణానదీ ప్రవాహం లాంటి నల్లని కురులు కలిగిన నీ జడలో 3 పాయలుగా చేసి అల్లనా అంటున్నాడు నాయకుడు. నిడుపాటి నల్లని కురులని త్రివేణి సంగమంతో పోల్చి అవి అల్లుకుంటే తెలుగువారి కృష్ణానదీ ప్రవాహంలా ఉంది అనడం 3 నదుల శక్తి ఒక్క తెలుగువారి కృష్ణానదిలోనే ఉందని నర్మగర్భంగా చెప్పడమే. ఇకపోతే నేను రాస్తున్న వేటూరి గీతామృతం అనే పుస్తకంలో శంకరాభరణం, సాగర సంగమం, సరిగమలు, భక్త కన్నప్ప, భైరవ ద్వీపంలోని శ్రీ తుంబుర నారద నాదామృతం వంటి ఎన్నో గీతాలకు ప్రతిపదార్థ తాత్పర్యాలు రాస్తూనే శ్లేషలు, యమకాలు, అలంకారాలు, చమత్కారాల గురించి కూడా ప్రస్తావిస్తున్నాను. కనుక ఆ గీతాల్లోని సౌందర్యాలని నేను ఇక్కడ స్పృశించడం లేదు ఇవాళ. ఇకపోతే ఆంగ్ల భాషలో మనకెన్నో టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి, మనకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి రైమ్స్తో పాటు నేర్పిస్తారు. తెలుగులో మనకు అవి కొంచెం తక్కువే అనిపిస్తుంది. పిల్లలకు నేర్పించడానికి కూడా పెద్దగా టంగ్ ట్విస్టర్స్ తెలుగులో నాకు ఎక్కువగా కనపడలేదు. మహా అయితే ఒక 10-15 ఉండొచ్చు. కానీ వేటూరి గారు ఎన్నో గీతాల్లో టంగ్ ట్విస్టర్స్ వినియోగించారు. తెలుగులో ఇన్ని టంగ్ ట్విస్టర్స్ క్రియేట్ చేయొచ్చా అని ఆశ్చర్యం కలిగించేలాగా ఆయన ఎన్నో పాటలు రాశారు. అందులో కొన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. గీతాంజలి చిత్రంలో కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే పాటలో నీలికొండ గుండెలోని ఊసులన్నీ తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరి కోసమో అంటారు. అసలు వినడానికి, క్యాచ్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి కూడా చాలా సమయం పట్టేస్తుంది. నీలికొండ గుండెలోని అంటే నీలికొండ అంటే ఆ అమ్మాయి ఉండేది అక్కడ ఊటీలో నీలగిరి హిల్స్ దగ్గర. సో నీలికొండ అన్నారు నీలగిరి హిల్స్ ని. నీలికొండ ఆ నీలగిరి హిల్స్ ఈ అమ్మాయి గుండెలో ఊసులన్నీ తెలుసుకున్నాయి. అంటే ఈ అమ్మాయికి ఇంకా ఆయుష్ ఎక్కువ లేదు అని తెలిసిపోయింది కొండమ్మకి కోనమ్మకి. కానీ ఎందుకో మనసులోంచి ఇప్పుడు కొత్త పాట పుట్టుకొస్తుంది. ఎందుకంటే నాయకుడు ఆగమనం కాసేపట్లో. అందుకని ఆయుష్ ఉన్నా లేకపోయినా మనసుకి ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు వదులుకోలేదు. నేను కొన్నాళ్లలో మరణిస్తున్నా అని చెప్పి అందరి మీద ప్రేమలు వదిలేసుకోగలమా? అలాగే వయసులో ఉన్న అమ్మాయి తను చనిపోతుందని తనకు తెలిసినా ఏవో కొత్త కోరికలు, ఊహలు వస్తున్నాయి. అది ప్రకృతి కనిపెట్టేసింది. ఎందుకు వస్తున్నాయి కొత్త ఊహలు, కొత్త పాటలు అంటే కాసేపట్లో నాయకుడు రాబోతున్నాడు కాబట్టి. అలాగే మరణ మృదంగం చిత్రంలో ఆ చిత్రంలో అన్ని గీతాల్లోనూ టంగ్ ట్విస్టర్స్ పెట్టేశారు వేటూరి గారు. ఉదాహరణకి కొట్టండి, తిట్టండి, గిల్లండి, గిచ్చండి, కొయ్యండి, చంపండి, పిచ్చండి, నమ్మండి, పుట్టాక పోదండి ప్రేమ. అది గుర్తుపెట్టుకుని పలకడం, పొల్లు పోకుండా పలకడం చాలా కష్టం. అందులోనూ ఈయన టంగ్ ట్విస్టర్స్ ఎక్కువగా పాడింది బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారిని. బాలసుబ్రహ్మణ్యం గారి సంగతి సరే ఆయన మహాపండితుడు. చిత్రమ్మ మలయాళం పిల్ల అయ్యుండి అసలు పొల్లు పోకుండా ఎంత అద్భుతంగా బాలసుబ్రహ్మణ్యం గారితో సమానంగా పలికిందో ఈ టంగ్ ట్విస్టర్స్ అని. అసలు ఈ కొట్టండి, తిట్టండి, గిల్లండి, గిచ్చండి, కొయ్యండి, చంపండి, పిచ్చండి, నమ్మండి, పుట్టాక పోదండి ప్రేమ వింటుంటే టప 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 అనిపిస్తుంది, చెవులకి కొట్టినట్టే ఉంటుంది. పైగా ఈ పాటకి ఇళయరాజా గారు అనుకున్నట్ట, ఎప్పుడు పాట ఇచ్చినా పావుగంటలో రాసిస్తాడు, అసలు ట్యూన్ అర్థం కాకుండా ఇద్దాం ఈసారి అనుకుని ఎప్పుడు హార్మోనియం పెట్ట మీద కంపోజ్ చేసి ఇచ్చే ఆయన కాస్త తబలా మీద టప 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 మన కంపోజ్ చేసి రికార్డ్ చేసి క్యాసెట్ పంపించారట. వేటూరు గారికి అర్థమైపోయి ఎలా అయితే ఆయన కొట్టాడో ఈయన అలాగే కొట్టండి, తిట్టండి, గిల్లండి, గిచ్చండి, చంపండి, కొయ్యండి, నరకండి ఇట్లా కావాలని చిలిపిగా రాశారు ఆయన. ఎలాగో ఆయన ప్రేమ పాటల్లో ఒక కసి గురించి, ఒక ఘాటు గురించి రాస్తూనే ఉంటారు. క్యారెక్టర్ కూడా మరణ మృదంగం ఘాటైన ఒక రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ చిరంజీవిది. సో ఈ సాహిత్యం లేత భావాలతోనో, భావుకతతోనో లేకుండా రఫ్ అండ్ టఫ్ గా ఉండడం, ఆ పదాలు సరిగ్గా ప్రయోగించడం, వాటిని టంగ్ ట్విస్టర్స్ లాగా ప్రయోగించడం అనేది చాలా అద్భుతంగా ఉండి పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ పాట. అదే విధంగా అదే సినిమాలో ఇంకో పాట ఉంటుంది, అదైతే బ్రెత్లెస్ సాంగ్.
జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ సందడి ఘుమ ఘుమ సంగతి యమ యమ హో అంటాడు. అసలు ఏం వినపడదో అర్థం కాదు. చాలా సేపు పడుతుంది ఆ పదాలన్నీ క్యాచ్ చేయడానికి. అలాగే చరణంలో చెట్టు పుట్ట పిట్ట బట్ట కట్టుకోదులే పుట్టేనాడు గిట్టేనాడు గుట్టే లేదులే పేచీ లేని గోచి పెట్టే యోగి వేమన్నా గోచి పూచి నాదే డంగైపోకే లింగులిటకమ్మంట. ఎన్ని టా అక్షరాలో అందులో ఎంత అందమైన శబ్దాలంకారమో. గమనిస్తే మళ్ళీ అర్థాలంకారం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అలాగా ఆ ఇంకో పాటుంటుంది 'మరణ మృదంగంలో' సరిగమ పదని సరసనస. అందులో కూడా టంగ్ ట్విస్టర్ ఉంటుంది. ముద్దు పెట్టు పద ముద్దు లేక పొద్దుపోని కథ ముద్దు కాటు పడ్డ కన్నే ఎద విచ్చుకున్న ముద్దబంతి కథ. ఎక్కడ కథ అనాలి, ఎక్కడ కథ అనాలని చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ. తెలుగు భాష పట్ల అవగాహన లేని వాళ్ళకి. చిత్రమ్మ ఎంత అద్భుతంగా పాడిందో. కథ అనాల్సిన చోట కథ అన్నది, కథ అనాల్సిన చోట కథ అన్నది, యద అనాల్సిన చోట యద అన్నది, పద అనాల్సిన చోట పద అన్నది. అలాగా ఆఖరి పోరాటం చిత్రంలో ఇంకో గీతం ఉంటుంది. అబ్బదీని సోకు సంపంగి రేకు. అందులో చరణంలో వెల్లువంటి ఈడు మీద ఒళ్ళు ఒళ్ళు వంతెనేసి చోటు చూసి దాటుకుంటే తంట వెన్నెలంటి సోకులన్నీ ఈయన తీసి ఇవ్వబోతే ముందుగానే దోపిడైతే టాట అంటే వెల్లువంటి ఈడు మీద ఒళ్ళు ఒళ్ళు వంతెనేసి చాటు చూసి దాటుకుంటే తంట వెన్నెలంటి సోకులన్నీ ఈయన తీసి ఇవ్వబోతే ముందుగానే దోపిడైతే టాట. అంత పెద్ద వాక్యము, అంత పెద్ద టంగ్ ట్విస్టర్, మళ్ళీ అందులో ఒక శృంగారము అందించడం అనేది వేటూరి గారికే చెల్లింది. ఎవరు ఇంత పెద్ద ట్యూన్ కి ఇంత పెద్ద సమాసం రాయలేరు. ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో పాట అని ఉంటుంది. అదే ఆఖరి పోరాటం చిత్రంలో. అందులో ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో హత్తుకునే మత్తులలో మెత్తని ఒత్తిడిలో ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో. అసలు ఊపిరి ఆడని విధంగా ఎంత పెద్ద పెద్ద వాక్యాలు, ఎన్ని అక్షరాలు, ఎంత అర్థాలంకారం, ఎంత శబ్దాలంకారం, ముఖ్యంగా పామరులను కూడా ఆకట్టుకునే విధంగా మాస్ సాంగ్ కి ఆయన పెట్టింది పేరు. మరి మాస్ సాంగ్ అని చెప్పి అందులో అర్థం పర్థం లేని పదాలు ఉన్నాయా అంటే ప్రతి పదానికి అర్థం ఉంది, ప్రతి పదంలోనూ శ్లేష ఉంది. అలాగే ఈ మెలోడీ సాంగ్ ఒకటి ఉంటుంది కొత్త పెళ్లి కూతురు చిత్రంలో. ఫాస్ట్ బీట్ సాంగ్ కి, బ్రెత్లెస్ సాంగ్ కి బోల్డ్ అని టంగ్ ట్విస్టర్స్ రాసిన వేటూరి గారు మెలోడీ సాంగ్స్ లో కూడా టంగ్ ట్విస్టర్స్ రాశారు. అది కొత్త పెళ్లి కూతురు చిత్రంలో కొమ్మలో కూసింది ఓ కోయిల పాటలో వేళ ఆమని వేగ రమ్మని ఎదల మెదులు తుమ్మెదల రొదలతో జతులు కలిపి నా జతకు రమ్మని అంటారు ఆయన. ఎంత అద్భుతంగా ఉంది. ఆమని వేళ ఎదలో తుమ్మెద రొదలతో పాటు నువ్వు జత కలిపి జతులు పాడుతూ నా దగ్గరికి రా అంటుంది. ఈ జతులు పాడడం, జతకు రమ్మనడం రెండు చోట్ల రాసేటప్పుడు జానే ఉంటుంది. పలికేటప్పుడు జతులు జతలు అని పలకడం సుశీలమ్మ గారు అద్భుతంగా పలికారు. చాలా వ్యత్యాసం చూపిస్తూ ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ సాహిత్యానికి అందమైన గాత్రాన్ని ఇచ్చారు సుశీలమ్మ గారు. అలాగే సిరిసిరి మువ్వలో పాట అందరికీ తెలిసిందే. చలిత లలిత పద కలిత కవిత లేదా సరిగమ పలికించగా స్వర మధురిమలొలికించగా అంటారు. ఇవి తడబడకుండా పలకడం చాలా కష్టం. ఒక అక్షరం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటే దాన్ని తడబడకుండా పలకడం అనేది చాలా కష్టం. అది సుశీలమ్మ గారు, చిత్ర గారు, జానకి గారు కూడా ప్రతి పాట చాలా అద్భుతంగా పాడారు వేటూరి గారిది. ఇలాగా చాలా సినిమాల్లో ఆయన టంగ్ ట్విస్టర్స్ ఇచ్చారు. తెలుగు సినీ సాహిత్యానికి కావ్య గౌరవాన్ని సంతరించి పెట్టిన వేటూరి గారు చేపట్టని గీత ప్రక్రియే లేదు అని అందుకే ప్రసిద్ధికెక్కింది. ఆయన విరచించిన వేల గీతాలలో ప్రతి గీతంలో ఎన్నెన్నో చమత్కృతులు, పదాల విరుపులు, అక్షరాల మెరుపులు, కొదవలేని శ్లేషలు, కొలవలేని యమకాలు, కదిలి సాగే ప్రవాహాలు మనని మంత్రముగ్ధులని చేస్తాయి. తెలుగు భాషని, తెలుగు సంప్రదాయాలని, తెలుగు నదులని కూడా ఆయన విశేషంగా గౌరవించారు. కనుకనే తెలుగు భాషకు జాతీయ హోదా ఇవ్వలేదని జాతీయ పురస్కారాన్ని సైతం ఆయన తిరస్కరించారు. అంత గొప్ప తెలుగు తల్లి వీరభక్తులు ఆయన. ఇక స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ చిత్రంలో చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం పాటలో కాలమంతా కత్తిరిస్తే కాస్త యవ్వనం, రెండు కళ్ళ కత్తెరేస్తే రేయి ఈ దినం అంటారు. కోటాను కోట్ల సంవత్సరాలుగా కొనసాగుతున్న విశ్వంలో మనిషి ఉనికి ఆయువు ఎంత? ఒక 100 ఏళ్ళు. అందులోనూ యవ్వనం మరి పావు వంతే. అందుకే కాలమంతా కత్తిరిస్తే కాస్త యవ్వనం అన్నారు ఆయన. అంతేనా? ఆ కాస్త యవ్వనాన్ని ఆస్వాదించాలంటే కొన్ని రాత్రుల ఆనందం ఏం సరిపోతుంది? అందుకే రెండు కళ్ళ కత్తెరేస్తే రేయి ఈ దినం అన్నారు. కళ్ళు మూసుకుంటే పగలైనా చీకటే కదా అనడానికి వేటూరి గారు చేసిన చిలిపి ప్రయోగం ఇది.
కథానాయకుడి చూపుల్ని చురకత్తులతో పోల్చిన వాళ్ళు ఉన్నారు కానీ కత్తెరతో పోల్చిన సరసి వేటూరి గారే. ఎందుకలా చేశారంటే ఈ పాట పాడే నాయిక ఆ సినిమాలో జేబులు కత్తిరించే దొంగ కాబట్టి ఆ దొంగతనం చేసే కత్తిరించే చిలిపితనాన్ని ఇక్కడ నాయకుడికి కూడా అన్వయించి పాడిందనమాట. అంత అద్భుతంగా ఆయన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలాగా ఆలోచించి ఆ పాత్ర చేత పాడిస్తారు. వేల రేకులు విచ్చుకునే కమలం లాంటి వేన వేన భావాలు వేటూరి గారి. ఆయన మహాసముద్రం. ఆయన భావాలు అలుపెరుగని కెరటాలు. ఆ కెరటాలను ఒడిసి పట్టుకోవడానికి మన దోసిళ్లు చాలవు. ఆ సంద్రాన్ని ఈదడానికి ఈ జన్మంతా చాలదు. అందుకే నేటి వేటూరి సుందర్రామూర్తి పదవిన్యాసాల కార్యక్రమంలో కొన్ని మెచ్చుతునకలు మాత్రమే స్పృశించగలిగాను. మరో వేదికలో మరిన్ని పాటల గీతగుచ్చాల పరిమళాలు మనం ఆస్వాదిద్దాం. నాకింతటి మహత్తరమైన అవకాశం ఇచ్చినందుకు నెల నెలా తెలుగు వెన్నెల బృందానికి కైమోడుపులు. ధన్యవాదాలండి. చాలా బాగా మాట్లాడారు. చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించిందండి. అదేనండి. ఆయన అప్పుడే అయిపోయిందా అనిపిస్తోంది. ఆయన పాటల గురించి ఎన్ని గంటలైనా మాట్లాడొచ్చు, ఎన్ని రోజులైనా మాట్లాడొచ్చు. అన్ని పాటలుంటాయి. ఒక పాట గురించి మాట్లాడుతుంటే ఇంకో 100 పాటలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అన్నిటిని గురించి విశ్లేషించుకుంటూ కూర్చుంటే ఎన్ని ఎపిసోడ్స్ అయినా చెయ్యొచ్చు. బావుందండి. మీరు 'వేటూరి గీతామృతం' అనే పుస్తకం రాస్తున్నారు గదండీ! అవునండి. దాని గురించి చెప్తారా? ఆ! యాక్చువల్‌గా నేను 2008, 2010 ప్రాంతాల్లో 2008 నుంచి 2014 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రేడియో జాకీగా పనిచేశాను. అప్పటికే నేను చిన్నప్పటి నుంచి వేటూరి గారి వీరాభిమానిని. ఆ రేడియో ఛానల్‌లో పనిచేసినప్పుడు మరిన్ని వేటూరి గారి గీతాలు వినడం, నాలో నేనే విశ్లేషించుకోవడం, పంచుకోవడానికి కూడా ఎవరూ లేకపోవడం, ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఎవరికీ అంత అభిరుచి ఉండేది కాదు తెలుగు సాహిత్యం పట్ల. ఎవరికి చెప్పుకోవాలో తెలియక నేనే ఒక పుస్తకం రాసుకున్నాను. వేటూరి గీతామృతం అనే పుస్తకం 2010లో మొదలుపెడితే 2012లో కొంచెం పూర్తయింది. నేను కొన్ని డౌట్స్ ఉంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని తరచూ కలిసి నా అనుమానాలన్నీ నివృత్తి చేసుకుంటూ ఉండేదాన్ని. సరే ఈ పదం నాకు సరిగ్గా వినపడలేదా? లేకపోతే ఇది కరెక్టేనా? దీని అర్థం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ 2 విభిన్నమైన పదాలు ఎలా పొసగుతాయి? ఎలా అర్థం ఇస్తుంది ఇది? అని చెప్పి ఎన్ని డౌట్స్ అడిగేదాన్నో ఆయన ఎన్ని క్లారిఫై చేసేవారు. ఆయన క్లారిఫై చేసిన డౌట్స్ తోటి మళ్ళీ నా స్క్రిప్ట్‌ని అంతా సరి చేసుకుని దాదాపు ఒక 50 పాటలకి శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం కాదు, అన్వేషణ, సితార, సరిగమలు, భైరవ ద్వీపం ఇలా ఎన్నో సినిమా పాటల్లోని చాలా మందికి పామరులకి అర్థం కాని సాహిత్యాన్ని, ముఖ్యంగా భావితరాల పిల్లలకు అర్థం కాని సాహిత్యాన్ని తీసుకుని ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, అలంకారాలు, యమకాలు, శ్లేషలు అన్నిటిని వివరించి చెప్పి రాశాను. ఆ పుస్తకం కానీ నేను పబ్లిష్ చేయలేకపోయాను ఇంకా. ఎందుకంటే ఇంకా పూర్తి కాలేదు. ఎన్ని వేల పాటలైనవి. అవి వినడానికి, విశ్లేషించడానికి నాకు ఇంత టైం పడుతోంది. ఆయన అన్ని వేల పాటలు ఎలా రాశారు అసలు? ఈ లోపల మా వారికి కెనడాకి, న్యూజిలాండ్‌కి, యూకేకి ట్రాన్స్‌ఫర్‌లు అవుతూనే ఉండేది. సంవత్సరానికి ఒక దేశం తిరగడం. దాంతో నేను ఇంకా ఈ స్క్రిప్ట్ మీద ఫోకస్ చేయలేకపోయాను. ఇప్పుడు మాత్రం నేను ఇన్ని సంవత్సరాలు అయిపోయింది పక్కన పడేసి, ఎలా అన్నా ఈ సంవత్సరం నేను పూర్తి చేయాలని పట్టుబట్టి ఈ జనవరి మాసంలోనే మళ్ళీ తిరిగి రాయడం మొదలుపెట్టాను. ఈ వేటూరి గారి మాసం అంటాను ఈ జనవరి మాసాన్ని నేను. జనవరి 29 ఆయన జన్మదినం కాబట్టి. ఈ మాసంలో ఎలా అన్నా నేను కనీసం 10 గీతాల కన్నా విశ్లేషణ రాయాలని చెప్పి పట్టుబట్టి కూర్చున్నాను. ఇంక 3 నెలల్లో ఈ పుస్తకం ఫినిష్ చేసి వాల్యూమ్ 1 రిలీజ్ చేయాలి. వాల్యూమ్ 1లో ఏంటంటే ఈ శంకరాభరణం లాంటి సాంప్రదాయ గీతాల భావాల వైశిష్ట్యం వివరిస్తాను. పార్ట్ 2లో ఏంటంటే మాధుర్య ప్రధానమైన గీతాలు, శ్రీవారికి ప్రేమలేఖ, బాబాయ్ అబ్బాయి, ఉష్ గప్ చుప్ ఇలాంటి చిత్రాల్లో మెలోడీ సాంగ్స్ చాలా ఉన్నాయి. చాలా లోతైన తీపి భావాలు ఉంటాయి అందులో. ఆ అమలిన శృంగార భావాలు, ఆ ప్రేమ, ఆ భావుకత అంతా వర్ణించి చెప్పేది 2వ వాల్యూమ్లో వస్తుంది. ఇక 3వ వాల్యూమ్లో అంటే ఫాస్ట్ బీట్ సాంగ్స్. ఆయన ఫాస్ట్ బీట్ సాంగ్స్లో కూడా సంస్కృత పదాలు వాడతారు, పెద్ద పెద్ద సమాసాలు వాడతారు, టంగ్ ట్విస్టర్స్ వాడతారు ఇందాక చెప్పుకున్నట్టు. వీటన్నిటి గురించి కూడా నేను ఆ పుస్తకంలో పూర్తిగా వివరించి, ముఖ్యంగా నేను భావితరాల పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని రాస్తున్నాను. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ బోర్, సిలబస్ బోర్, రామాయణ భారత భాగవతాలు బోర్, ఏదిచ్చినా బోర్ అంటారు. సినిమా పాటలు బోర్ కొట్టవు కదా, అందుకని సినిమా పాటల ద్వారా కాస్తైనా తెలుగుని భావితరాలకు అందించాలి. ఇంత అద్భుతంగా ఉంటుంది మన సాహిత్యం. ప్రాథమిక దశలో ఇవన్నీ తెలుసుకుని అర్థం చేసుకోండి, తర్వాత ప్రౌఢ సాహిత్యం చదవచ్చు అన్న ఒక ఇంట్రెస్ట్ పిల్లలకి కలగాలి అంటే వేటూరి గారి పాటలను మించిన సిలబస్ లేదు అని నా అభిప్రాయం. బావుందండి. ఏమండి ఇప్పుడు మీరు ఇందాక నా పేరు ఆనంద్ మోహన్. నమస్తే అండి.
మీరు ఒక్క పాట గురించి కూడా ముచ్చటిస్తే బాగుండేది. వేటూరి గారి యొక్క గొప్పతనం అంతా అసలు కేవలం ఆ ఒక్క జీసస్ క్రైస్ట్ బాల శిశువు మీద రాసిన పాట మాత్రం మెరుపు కలలా అండి? కాదండి, శిశుబాలుడే. మెరుపు కలలే అండి అది. అదేనా? నాకు దాని మొదలు నేను దాని గురించి దాని మీద మాత్రం పెట్టుకోండి. అది చాలా అసలు పరమాద్భుతమైన పద ప్రయోగం. అసలు నిజంగా ఈయన అదొకటి. తర్వాత అతను సురేష్ బాబు బ్రదరు, మన మరో ఆశా భోన్స్లే అతను పాడిన ఆవిడ పాట పాడింది ఆర్డి బర్మన్ మ్యూజిక్ లో, అమెరికా మీద రాసింది. అమెరికాలో ఖుషి కృషి సంగమించే చోటు, అది జీవితం సప్తసాగర జీవితం. అసలు ఆ రెండు పాటలు చాలండి ఆయన యొక్క గొప్పతనానికి. అది కోరా అని ఒక యాప్ ఉంది, అందులో అడిగారు ఏంటి అపరంజి మదనుడే పాటలో ఈ శిశుపాలుడే అన్నారేంటి అని చెప్పి ఒక ప్రశ్న అడిగితే దానికి నేను రాసిన సమాధానం, క్రైస్తవులని శిశువా అని పిలవడం కద్దు, తన బిడ్డలను లేదా తన శిశువులను పాలించువాడే యేసు, కనుక శిశుపాలుడు అని వేటూరి గారు రాశారు తప్ప మహాభారతంలోని శిశుపాలుడు కాదు. పైగా కన్నీటి గాయాలను, అంటే పోంటియస్ పిలేట్ అనే రాజు వల్ల అప్పటి రోమన్లు కష్టాల కన్నీళ్ల పాలయ్యారు. అలాగే ఇప్పటి మానవులు కూడా పాపులు కనుక కష్టాలు పడుతున్నారు అని వారి నమ్మకం. వారి కన్నీళ్లని చన్నీటితో కడగడం అంటే బాప్టిజం తీసుకోవడం, పవిత్ర జలంలో మునిగి లేవడం ద్వారా బాప్టిస్టులు అవుతారు. అది దృష్టిలో పెట్టుకుని అలా పాపుల కన్నీటి గాయాలని బాప్టిజం అనే చన్నీటితో కడిగే యేసు శిశువులను పాలించే శిశుపాలుడు అనే ఉద్దేశంతో రాశారు వేటూరి గారు. అద్భుతం అండి, చాలా మహా అద్భుతం. చాలా బాగా చెప్పారు. నేను బాగా వేటూరి గారికి దూర బంధువుని, అందుకని చెప్తున్నాను. ఇవి అవన్నీ నాకు ప్రత్యేకమైన అమ్మమ్మ కూడా వేటూరి గారి బంధువే అండి, బావా మరదళ్ళు అవుతారు. వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ. అలాగే మీకు ఏదన్నా ఒక పాటకి కనుక పూర్తి స్థాయిలో విశ్లేషణ కావాలి అంటే శంకరాభరణంలో అన్ని పాటలకి విశ్లేషణలు రాసి పెట్టుకున్నాను, సాగర సంగమంలో అన్ని పాటలకి విశ్లేషణలు రాసి పెట్టుకున్నాను, సరిగమల్లో అన్ని పాటలకి విశ్లేషణలు రాసి పెట్టుకున్నాను, భక్త కన్నప్పలో ఈ కిరాతార్జునీయానికి కూడా విశ్లేషణ రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు సమయం ఉంది అంటే ఏదన్నా ఒక పాటను పూర్తిగా విశ్లేషించి చెప్పమంటే చెప్పగలను. అదే అది వాళ్ళకి యొక్క సంబంధించింది. నేను ఇదొకటే, ఈ రెండు నేను మీకు చెప్పదలుచుకున్నాను, అందుకని నేను చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. మాధురి గారు, మీకు నచ్చిన ఒక పాట తీసుకుని కొంతసేపు తప్పకుండా అండి వరంలో చెప్పవలసిందిగా కోరుతున్నాను. అలాగేనండి, థ్యాంక్ యూ. శంకరాభరణంలో ఓంకార నాదానుసంధానమౌ గానమే, ఈ పాట గురించి 2 ముక్కలు చెప్పబోతున్నాను. అసలు ముందు శంకరాభరణం అనే సినిమా పేరు గురించి ప్రస్తావించాలంటే కూడా మనిషికి ఒక అర్హత ఉండాలి. ఈ మిరపకాయ బజ్జీ, ఘాటు మసాలా లాంటి సినిమా అభిరుచి ఉన్న ప్రేక్షకురాల్ని నేను కాదు. కాబట్టి నాకు ఈ శంకరాభరణం, సాగర సంగమం ఇటువంటి చిత్రాలు, అందులో గీతాలు, అందులో ఉత్కృష్ట స్థాయిలో ఉన్న భావాలు, పదప్రయోగాలు అంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానం కొద్దీ నేను మేధోమథనం చేసి నాకు అర్థమైంది, రాసుకున్న అన్వయం ఏంటంటే ఓంకార నాదానుసంధానమౌ గానమే, ఇదొక తత్వగీతం అనుకోవచ్చు. శంకరాభరణం అనేది రాగం పేరు మాత్రమే కాదు, శంకరుడి మెడకు బంధం మరియు ఆభరణం. బంధాలు, అలంకారాలు ఒక్కోసారి సంకెలలు కూడా అవుతాయి. అలంకారంలా కనిపించే బంధాలు సంకెలల్లా కూడా మారిపోతాయి. ఆ బాధ ఈశ్వరుడికే తప్పలేదు. శంకర శాస్త్రి గారెంత, ఆయనకు అలంకారమో అనుబంధమో సంఖ్యలో తెలియని బంధం ఏర్పడింది తులసి అనే ఒక పవిత్రురాలితో. సమాజం ఆవిడని వేశ్య అన్నది, కానీ పారిజాతం, మల్లిక లాంటి పేర్లు పెట్టుకునే వేశ్యలకి కె విశ్వనాథ్ గారు తులసి అనే ఒక పవిత్రమైన పేరు పెట్టడంలోనే ఆ పాత్ర యొక్క ఔచిత్యం మనకు అర్థమవుతుంది. అలనాడు శంకరుడి మెడకు చుట్టుకున్న శంకరాభరణంలా ఈ శంకర శాస్త్రి గారి కాలికి చుట్టుకుంది తులసి. ఇది ఏ బంధమో, ఈ బంధానికి పేరేంటో ఎవరూ చెప్పలేరు. అది అందమైన భక్తి బంధమా, భరించలేని సంఖ్యల అనేది చూసే దృష్టిని బట్టి, మన పరిపక్వతా స్థాయిని బట్టి ఉంటుంది. ఆ చిత్రకథనంతా ఆగామి సూచకంగా ఈ పాట పల్లవిలో చెప్పారు వేటూరి గారు. ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణము అంటే
ఓంకారం అనే పవిత్రమైన శబ్దంతో అనుసంధానమై ఆలపించే రాగం పేరు శంకరాభరణం. అలాగే సంగీత విద్వాంసుడికి నాట్యకర్తకి ఉన్న పేరులేని పవిత్రమైన అనుసంధానం ఈ శంకరాభరణం కథ. శంకర గళనిగళము శ్రీహరి పదకమలము రాగరత్న మాలికా తరళము శంకరాభరణము. అంటే శంకరుని కంఠంలోని గరళం అనే బాధ అది ఓర్చుకునే శంకర శాస్త్రి, శ్రీహరి పాదాల వద్ద కమలం తులసి అనే పవిత్రమైన నాయిక, రాగరత్న మాలికా తరళము పలు రాగాల కలయిక అయిన తరళం అంటే నీటి మీది ప్రకాశం కలగలిసిన పేరు లేని పవిత్రమైన కలయికే శంకరాభరణం. నీటి మీద సూర్యకిరణమో చంద్రకిరణమో పడి తళతళ మెరుస్తుంది. అవి రెండు నేరుగా కలుసుకోవు, కానీ ఈ సూర్యకిరణం పరావర్తనం చెందినప్పుడు నీరు తరళంలా మెరుస్తుంది. సో ఏ అనుబంధం ఉంది వాటి రెండిటి మధ్య? ఆ అనుబంధానికి మనం ఏ పేరు పెట్టలేం. శివుని కంఠంలో గరడంలాగా, విష్ణువు పాదాల చెంత కమలంలాగా ఎన్నో విభిన్న నేపథ్యాల కలయికలోని తళతళలే ఈ శంకరాభరణం. ఇక శంకర శాస్త్రి గారు ఒక స్టేజీ మీద కచేరీ ఇస్తూ పాడే పాట ఓంకారనాదానుసంధానము అనే గీతం. చరణాల్లోని భావం ఒకసారి మనం గమనిస్తే, శారద వీణ రాగచంద్రిక పులకిత శారద రాత్రము అన్నారు. అంటే శారదాదేవి వీణలో పలికే వెన్నెలంత హాయైన రాగాలకి పులకించిందిట శారద రాత్రము, అంటే శరతృతువులోని ఈ రాత్రి. శరతృతువు వెన్నెలకి ప్రసిద్ధి చెందింది కదా, అందుకే అమ్మవారి వీణాగానం వెన్నెలంత హాయిగా ఉందిట ఈ శరతృతువులో. ఇక్కడ శారద శబ్దాన్ని వేటూరి గారు యమకంగా వాడారు. శారద వీణ అంటే సరస్వతి వీణ, శారద రాత్రము అంటే శరత్వెన్నెల రాత్రి. నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము అంటే ఋతువు మారి వర్ష ఋతువు వచ్చిన వేళ నారదుడి నీరదం అంటే మేఘం వంటి, మహతి అంటే వీణ. నారదుడి వీణ మేఘంలా పలికి వర్షించిందిట. రసికులకు అనురాగమై రసగంగలో తానమై. ఆ సభలో ఆయన ఆలపించే రాగం సంగీత రసజ్ఞులకి అనురాగంగా కనిపిస్తోందిట. వారికి రసగంగలో స్నానం చేసి రసోత్పన్నమైన భావన కలిగిస్తోందిట. పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము అంటే చిగురించే సంగీత సంబంధమైన వేద మంత్రమే ఈ శంకరాభరణం. శరతృతువులో వెన్నెలలా హాయిగొలిపే శారదాదేవి వీణాగానంలాగా, వర్ష ఋతువుని తలపించే నారదుడి మహతీగానంలాగా, ఈ సభలో ఉన్న రసికులకి రసగంగలో స్నానం చేసిన భావన కలిగించేలా సామవేద సంగీత శాస్త్రమైన మంత్రంలాగా శంకరాభరణం ఉంది అని కవి హృదయం. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము అన్నారు. అంటే అద్వైతం అంటే జీవాత్మ పరమాత్మ అని రెండు లేకుండా జీవాత్మలోనే పరమాత్మని నిలుపుకునే స్థితి. ఆ స్థితికి చేరుకోవాలన్నా, అమరత్వం పొందాలన్నా గానమే సోపానం. జీవాత్మలో పరమాత్మ కలవాలన్నా, చిరంజీవిత్వం సిద్ధించాలన్నా, తాదాత్మ్యత పొందాలి అన్నా మనం గానంలోనే పరవశం పొంది మోక్షం పొందగలం. సత్య సాధనకు సత్వశోధనకు సంగీతమే ప్రాణము. శాశ్వతమైన సత్యాన్ని సాధించాలన్నా, అంటే దేవుణ్ణి చేరుకోవాలన్నా, అసలు శాశ్వతమైన సత్యం ఏదో శోధించాలన్నా సంగీతమే సాధన. సంగీతంలో మనం దేవుణ్ణి దర్శించవచ్చు. సంగీతంలో మనము మూర్ఛనలు పోయే స్థాయికి వెళ్ళినప్పుడు మనకి హృదయ కవాటాలు విచ్చుకుని అందులో దైవ దర్శనం అయ్యి మోక్షం కూడా సిద్ధిస్తుంది. ఆ స్థాయికి చేరుకుంటున్నారు శంకర శాస్త్రి గారు. పరవశం పొందుతూ సంగీత సాధన చేయడం ద్వారా ఆ దైవంలో మమేకమైపోవచ్చు త్యాగయ్యలాగా. త్యాగరాయ హృదయమై రాగరాజ నిలయమై ముక్తి నొసకు భక్తి యోగ మార్గము మృతియలేని సుధాలాప స్వర్గము శంకరాభరణము అన్నారు. త్యాగరాజు హృదయమంతా సంగీతమయమైంది. మనిషికి ముక్తిని మోక్షాన్ని కలిగించేది, మరణమంటూ లేక అమృతతుల్యమైన స్వర్గాన్ని చిరంజీవిత్వాన్ని ఇచ్చేది సంగీతం ఒకటే. ఏ త్యాగరాయ కీర్తనకి తీసిపోని అద్వైత భావాలని శంకరాభరణం పాటల నిండా పొదిగారు వేటూరి సుందరరామూర్తి గారు. సంగీత సాధన వల్ల మనిషి అరిషడ్వర్గాలను జయించి మనసు సత్వగుణ సంపన్నమై మాయ పొరలన్నింటినీ దాటి సత్యాన్ని పరమాత్మని చూడగలుగుతుంది. సంగీత సాధన నిత్యం చేసేవారు ఋషులు పొందే ఫలితాలు పొందుతారు. నవవిధ భక్తుల్లో కీర్తనం కూడా ఒకటి కదా, అందుకే సంగీత సాధన ద్వారా ముక్తిని కూడా పొందొచ్చు. అయితే మనిషి లేకున్నా సంగీతం శాశ్వతంగా నిలిచి ఉంటుంది కనుకనే వేటూరి గారు ముక్తి నొసగు భక్తి యోగ మార్గము మృతియే లేని సుధాలాప స్వర్గము శంకరాభరణము అన్నారు. చాలా బాగుందండి. ధన్యవాదాలండి. పైగా అది ఇంగువ లాంటి ఘాటైన పదాలని మీరు చాలా మాధుర్యంగా చెప్పారు.
ధన్యవాదాలండి. కానీ మీరు ఎప్పుడు చిన్నప్పుడు ఈ పాటలు విని ఆనందించడం గాని, ఎప్పుడు దాన్ని శోధించే అంత ఆలోచన లేదు. హ్మ్. కానీ మీరు చెప్తుంటే ఒక 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 వర్డ్ మీద నాకు ఒక సెంటెన్స్ మీద కొంచెం డౌటొచ్చింది. సత్య సాధనకు, సత్వ శోధనకు సంగీతమే ప్రాణం. సత్యాన్ని మనం శోధిస్తాము. సత్వం సాధనగా పెట్టుకుంటాం. కానీ సత్య సాధన, సత్వ శోధన అని ఎందుకన్నాడో అర్థం కావట్లేదు. సత్యం మనం శోధిస్తాం కదా! సత్యం హ్మ్. సాధించాం. హ్మ్. సాధనకి మన సత్వ గుణం కావాలి. హ్మ్. బట్ ఆయన కొంచెం మార్చి మాట్లాడాడు. సత్య సాధన, ఆ! సత్వ ఎందుకన్నాడో మరి. అవును. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను నమస్తే. నమస్తే. చెప్పచ్చా దీనికి? చెప్పండి మేడం. బాగున్నారా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. థాంక్స్ ఫర్ జాయినింగ్. ఇంత మంచి వేదిక మీదకి నాకు ప్రవేశం కల్పించారు. నేనే వేల కృతజ్ఞతలు. సత్య సాధన అంటే మనకి వేమన గారు చెప్పారు. సాధనమున పనులు సమకూరు ధరలోన అని. సత్యం మనకందరికీ తెలుసు. ఆత్మ పరమాత్మలో ఎప్పుడో లీనమైపోయిందని, మనసుతో మనం చూడబట్టి లీనమైంది తెలియట్లేదని మనకెప్పుడో తెలుసు. ఆ తెలిసిన సత్యాన్ని సాధన చెయ్యమనే ఆయన బోధన. తత్వ శోధన. అంటే అది అర్థమైందనుకోండి. సాధన. మామూలుగా హ్మ్. మనం సత్యం మనకి హ్మ్. గమ్యం. అవును. కాబట్టి అది శోధించి పట్టుకోవాలి. హ్మ్. ఆ పట్టుకోవాలంటే ఆ గమకం ఆ గమ్యంలో మనకు మార్గం ఉంది చూసారా? ఆ మార్గానికి ఒక సాధన కావాలి. ఆ సాధనకి ఉండాల్సిన గుణం సత్వగుణం. హ్మ్. ఎందుకంటే అద్వైతం అన్నాడు కాబట్టి ఆయన, నేను అద్వైత పరంగా కొంచెం ఆలోచించి చెప్తున్నానన్నమాట. ఆలోచించి చెప్పడం కాదు. ఇప్పుడు వచ్చేసిన ఆలోచన. హ్మ్. ఈ పాట ఎప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంత విశ్లేషణ ఎప్పుడు చేయలేదు నేను. హ్మ్. కానీ చక్కగా మీరు ఆ మాటలు మీరు అన్నప్పుడు దాన్ని మీరు ఆ 2 పదాలు మీరు విశ్లేషించలేదు. సత్యం సత్య కోసం సాధన. సంగీతం ఉపయోగపడుతుంది అన్నారు గానీ, సత్య సాధన, సత్వ శోధన అంటే కొంచెం ఆలోచన వచ్చింది. దానికి మనం హ్మ్. మరి రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం హ్మ్. లేదనుకోండి. సత్వ కొన్ని సాధన, సత్య శోధన అని ఉండాలంటారు. అంతే గదండీ! నేను ఆ! అనుకున్నాను. ఎందుకంటే సత్వ నేను శోధన అదే అనుకున్నాను పాట విన్నప్పుడు. ఎందుకు అది అటు, ఇది ఇటు అయింది. ఆయన ఉద్దేశాలు చాలా మటుకు అర్థం కావు. చాలా సింపుల్ పాటల్లానే అనిపిస్తాయి కానీ కొన్ని అవును. కొత్త కొత్త భావాలు ప్రతిపాదిస్తారాయన. వాటిని ఆయనే సమాధానం చెప్పాలి వాటికి. కరెక్టే. హ్మ్. వేదాలను మనం క్వెషన్ చేయలేం కదా! అలాగే ఈయన వేడుని కూడా క్వెషన్ ఆ! చేయలేం. అది ఆయన కానీ ప్రతి మాట ఇంకొక ఒక ఇంకొక వేదం. ఆలోచన వచ్చిందండి. హ్మ్. ఇప్పుడు వీళ్ళంత చక్కగా భావానికి తగ్గట్టుగా, సినిమాకి తగ్గట్టుగా పాటలు రాయగలుగుతారు. అంత పదజాలం ఉంది కదా! మామూలుగా సినిమాలో ఈ కవులు ఎప్పుడు సంభాషణలు రాయరు ఎందుకో. వేటూరు గారు 1, 2 చిత్రాలకు సంభాషణలు రాశారు. అవునా? కానీ ఆహా! ఆ! కానీ ఆ తర్వాత ఆయన ఫోకస్ చేయలేదు. ఎందుకంటే రోజుకి 15, 20 మంది దర్శకులు ఆయన చుట్టూ చేరి అసిస్టెంట్ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసే అసిస్టెంట్స్ పాటలు కావాలంటే రోజుకి 15, 20 పాటలు రాస్తూనే ఉంటే ఇంకా చాలా పాటలు రాయడానికి టైం లేక వేరే రైటర్‌కి ఇమ్మని చెప్తుంటే సినిమాకి హ్మ్. డైలాగ్స్ రాసేంత టైం ఆయనకైతే ఉండేది కాదు. ఇది అందరికి ఇదేనా? ఆత్రేయకి, ఆరుద్రకి వీళ్ళందరికీ ఇదే ప్రాబ్లమా? ఆత్రేయ గారు చాలా సినిమాలకు డైలాగ్స్ రాశారుగా. శ్రీశ్రీ అవునా? గారు, ఆత్రేయ హ్మ్. గారు, కృష్ణశాస్త్రి గారు, హ్మ్. నారాయణ రెడ్డి గారు కూడా రాశారు ఏకవీర చిత్రానికి. ఓకే. హ్మ్. చాలా బాగుందండి. రియల్లీ ఎంజాయ్డ్ యువర్ టాక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జస్ట్ మీకందరికీ కూడా తెలిసుంటుంది. కానీ మిగిలిన వాళ్ళందరికీ ఈయనకి ఇంకొక యూనిక్ థింగ్ ఏంటంటే ఈయన చాలా ఫాస్ట్ గా రాయగలుగుతారు అని. మా పావుగంట. నాన్నగారు చెప్తుండేవాళ్ళు. ఆయన అర్జెంట్ గా వెళ్ళిపోవాలి బయటికి, ఏదన్నా డబ్బుతో పనుంది అంటే కార్ బాయ్నెట్ మీద ఎవరైనా పేపర్ ఇస్తే ఇలా ఒక చెయ్యి ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి వాళ్ళు 10,000 ఇచ్చే లోపల ఇలా గబగబా పేజీ మీద రాసి ఇచ్చేసేవాళ్ళు. అంటే అంత ఫాస్ట్ గా 10,000 తీసుకొని అంత ఫాస్ట్ గా కూడా ఖర్చు పెట్టగలిగేవాళ్ళు అని చెప్పి ఆ! సరదాగా అంటుండేవాళ్ళు. అదే. ఆ! ఆయన విజయ గార్డెన్‌లో కూర్చున్నప్పుడు ఆ రోజు కనీసం 20 మంది ఉండేవాళ్ళు. ప్యాడ్స్ పట్టుకుని. ఇలాగా మా సినిమాకి పాట రాయండి, మా సినిమాకి పాట రాయండి. ఫలానా డైరెక్టర్ పంపించాడు, ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ పంపించాడు అని చెప్తే ఆయనకు ఆ రోజు ఎవరి మొహం నచ్చితే ఆయనను పిలిచి కార్‌లో కూర్చోబెట్టుకుని, "ముందు నీ పాట రాస్తారా?" అని చెప్పి కార్‌లో కూర్చోబెట్టుకుని పాండీ బజార్ అంతా తిరుగుతూ ఒక రౌండ్ అయ్యే లోపల పాట అయిపోయేది. ఆ పాట ఇచ్చేసేవారు. మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు నచ్చితే వాళ్ళని. పాన్ నోట్లో యేసుకొని ఆ పాండీ బజార్‌లో తిరుగుతూ సిట్యుయేషన్ ఏంటి? కథ ఏంటి? ట్యూన్ ఇదే గదా! ఆ పాత్రల పేర్లు ఇవే గదా! అన్నీ గుర్తే ఆయనకి అవధానిలాగా. గుర్తుపెట్టుకొని టకటక పావుగంటలో పాట రాసిచ్చేయడం. ఒక్కోసారి 4 చరణాలు, 6 చరణాలు, 16 చరణాలు గూడా రాసిచ్చి, ఏది నచ్చితే అది ఉంచుకోమని నాకు చెప్పమను. ఏది నచ్చిందో, ఏది తీసేశారో చెప్పమని అని చెప్పి పంపించారట.
ఒక పాటకు ఒక పల్లవి చరణం రాయడమే మహా కష్టం అంటే ఈయన 16, 20, 40 చరణాలు రాసిచ్చేసి నచ్చింది ఉంచుకోమను అని ఇచ్చేసేవారు. ఎలా వెలకట్టగలం అసలు అంత అద్భుతమైన పాండిత్యానికి? 10,000తో, 1,00,000 రూపాయలతో వెలకట్టే సాహిత్యమా అది? వేటూరి గారి పాట వేగం పాట వేదం రాత వేగం. ఆయన రాత వేదం. ఆయన ఏం రాస్తే అదే వేదం. అది మాత్రం అక్షర సత్యం అండి. ఇంకా అవునండి. తీసి అది పెట్టు అని సలహా ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆయనే సలహాలు ఇస్తారు ఇంకా దర్శకుడికి. అంత అద్భుతమైన పాండిత్యం. పరకాయ ప్రవేశం చేసేస్తారు కథలోకి, పాత్రల్లోకి. అవి ఎలా ప్రవర్తిస్తాయి, ఎలా ఆలోచిస్తాయి. అది ఏ ఊళ్ళో షూటింగ్ జరుగుతోందో అది కూడా తెలుసుకుని దానికి తగ్గట్టు ఊళ్ళ పేర్లు కూడా వాడేస్తూ సాహిత్యం రాసేస్తారు. రాజకుమారుడు చిత్రంలో మహేష్ బాబుది న్యూజిలాండ్ లో షూటింగ్. అందుకని ఆ పాట న్యూజిలాండ్ లో షూట్ చేశారు. అందుకని న్యూజిలాండ్ లో నూజివీడుల లవరసాల బారసాల జరుగు జోరులో అని రాశారు ఆయన. ఆ పాట ఏ రాగంలో ఉందో ఆ రాగాన్ని గురించి చెప్తూనే ఉంటారు ప్రతి పాటలో. అది ఏ ఊళ్ళో షూటింగ్ అయిందో కూడా పాటలో పొందుపరిచారు. అది ఆయన చమత్కారం. ఇంకా యమహానగరి కలకత్తాపుర అంటే సరే కలకత్తా వెళ్ళాడు ఆ అబ్బాయి కాబట్టి కలకత్తా పురాన్ని గొప్పగా కీర్తిస్తూ పాట పాడాడు. అది కనిపిస్తోంది మనకి. కానీ రాజకుమారుడు చిత్రంలో అతను న్యూజిలాండ్ వెళ్ళినట్టు మనకెట్లా తెలియాలి? న్యూజిలాండ్ లో నూజివీడులా లవరసాల బారసాల జరుగు జోరులో అని రాసేసారు. ఇలాంటి ప్రవచనం విన్నప్పుడు, ప్రసంగం విన్నప్పుడు కొంచెం చాలా బాధేస్తుందండి. ఒకటి ఎందుకంటే ఎప్పుడు ఇంత ఇంత విశ్లేషించలేదే, పాట మాధుర్యం వెళ్ళే ఇంతవరకు అని ఒకటి. ఇంకోటి అబ్బా ఇప్పుడు అలాంటి పాటలు లేవే అని 2 రకాల బాధేస్తుంది. అదే. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎంత చమత్కారంగా రాస్తారంటే మనం అన్వయించుకోవాలి. ఒక క్షణం ఆగి ఆలోచించి అన్వయించుకోవాలి ఈ ఉద్దేశంతో రాశారని. ఇదే మహేష్ బాబుకి అర్జున్ సినిమాలో ఇంకొకటి రాశారు ఆయన. రేపొచ్చి కనిపించు రెండో కృష్ణయ్య, ఈలకైనా లీలకైనా వేళ ఉందయ్యా అంటారు. మహేష్ బాబుని పట్టుకుని రెండో కృష్ణయ్య అని ఎందుకు అన్నారు అంటే, కృష్ణ గారి అబ్బాయి కాబట్టి జూనియర్ కృష్ణ అనడానికి రెండో కృష్ణయ్య అన్నారు. మనకి పాత రోజుల్లో ఈ రాయబారం నాటకాలు వేసేటప్పుడు రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని ఉండేవాళ్ళు. ఎందుకంటే సుదీర్ఘమైన నాటకం ఒకడే అంతసేపు నటించలేడు కాబట్టి 2, 3 కృష్ణుల్ని పెట్టుకుని సగం ఒక కృష్ణుడితో, సగం రెండో కృష్ణుడితో, సగం మూడో కృష్ణుడితో చేసేవాళ్ళు. అది స్ఫురించేలా రాసిన అంతరార్థం ఏంటంటే కృష్ణ గారి అబ్బాయి కాబట్టి రెండో కృష్ణయ్య. ఎంత ఇక్కడ అందంగా ఉందో అది. ఇంకో భావం కూడానండి. ఇప్పుడు ఆవిడ మీనాక్షి దేవి పెరుమాళ్ సోదరి కదా. పెరుమాళ్ అంటే కృష్ణయ్యే కదా. మన కృష్ణయ్యనే, మరి మనం ఇక్కడ చెప్పుకునే కృష్ణయ్యనే కదా. కానీ అక్కడ దాకా కథ వెళ్ళలేదు. అప్పుడు ఆ ఉద్దేశంతో రాయలేదు ఆ పాటలో. అక్కడ దాకా వెళ్ళలేదు కథ అప్పటికి. అసలు స్ఫురించేలా చేయొచ్చు కదండి. స్ఫురించేలా చేసినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆ రెండు కృష్ణయ్య అనేది నాటకాలు బట్టి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈయననైనా అన్నది ఈలలేస్తారు మాట ఇంకో కృష్ణుడు లాగానే. అది కూడా స్ఫురించేలా రాశారు. కథ ఎక్కడ ఉన్నా ఆవిడ పేరు మీనాక్షి అంటే మీనాక్షి సోదరుడు పెరుమాళ్. పేరు మీనాక్షి కదా. చెల్లెల ప్రస్తావన ఈ పాటలో లేదు కదా. హీరో హీరోయిన్స్ పాడుకుంటారు ఈ పాట కాబట్టి హీరోయిన్ కి చెల్లెల గురించి అసలు తెలియదు అప్పటికి. వాళ్ళు చెన్నై కూడా వెళ్ళలేదు. హైదరాబాద్ లోనే ఈ పాట ఈ అల్లరి అంతా సాగుతూ ఉంటుంది అప్పటికి. ఇంకా అవునవును, నేను ఆ అన్వయం తీసుకున్నా. అంటే లేదు దార్శనికుడు కదా, ఆయన ముందరే కథని ఇలా మనకి అందించేశారు. లేదు కృష్ణ గారంటే మహా ఇష్టం వేటూరి గారికి. కృష్ణ గారి అబ్బాయి అంటే అదే ముద్దు కొనసాగింది అంతే కదా. మహానుభావులు ఇద్దరు కూడా కృష్ణ గారైనా. ఆ ఫస్ట్ సినిమాలోనే రాజకుమారుడులోనే ఆయన ఒక దీవెన ఇచ్చేశారు మహేష్ బాబుకి. ఇంద్రుడో చంద్రుడో మామ హోల్ ఆంధ్రాకి అన్నట్టుగానే హోల్ ఆంధ్రాకి నచ్చి #1 హీరో అయిపోయాడు. ఆయన దీవెన మామూలు దీవెన కాదు. మనస్ఫూర్తిగా ఆయన ఒక మాట అన్నారంటే అది జరిగి తీరుతుంది. ఆయన వాగ్దేవి స్వరూపం కదా, జరిగి తీరుతుంది ఆయన మాట. అలాగా ఇవాళ వెన్నెలలో ఇద్దరు చూశాను. మన విజయసారథి జీడిగుంట గారు అండ్ చంద్రహాస్ గారు. ఇద్దరు ఈ సినీ రచయితల మీద చాలా రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఏమైనా స్పందిస్తే బాగుంటుందని నా కోరిక. చంద్రహాస్ గారు, మీరు కొసరాజు రాశారు కదా. తప్పకుండా అండి. వినపడతానండి. వినపడుతుంది. నమస్కారం అండి. చాలా బాగుందండి. వేటూరి గారి గురించి ఎప్పుడు ఎవరు ఎంతసేపు చెప్పినా సరే అలా వింటాను.
ధన్యవాదాలు సార్. మేమందరం వేటూరు గారి తరంలో కళ్ళు తెరిచిన వాళ్ళం, వేటూరు గారితో పాటు పెరిగిన వాళ్ళం కూడాను. చాలా మీరు మీరు చెప్పిన దాంట్లో నాకు నచ్చిన విషయాలు ఏమిటంటే, మీరు కొన్ని కొన్ని సినిమాలు అంటే బాబాయ్ అబ్బాయి గురించి చెప్పారు మీరు. ఉమ్, బాబాయ్ అబ్బాయి సినిమాకి వేటూరు గారు చాలా అద్భుతమైన పాటలు రాస్తారు. ఉమ్, అట్లాగే అంటే ఎక్కువ మంది వేటూరు గారి గురించి చెప్పినప్పుడు చాలా సార్లు ఒక శంకరాభరణం, ఒక సాగర్ సంగమం, ఒక సిరిసిరిమవ్వ, ఒక విశ్వనాథ్ సినిమాల దగ్గర ఆగిపోతూ ఉంటారు. ఉమ్, కానీ విశ్వనాథ్ గారితో పాటు ఆయన జంధ్యాల గారి సినిమాలకు కూడా చాలా గొప్ప పాటలు రాశారు. మల్లె మొగ్గలు, బా బాపు మల్లెపందిరి. గారికి గొప్ప పాటలు రాశారు. ఉమ్, ఇట్లా కొంతమంది అంటే ఆయనలోని నిజమైన కవిని బాగా వెలికి తీసిన దర్శకులు కొంతమంది ఉన్నారు. ఉమ్, విశ్వనాథ్ గారు ఎలాగో ఉన్నారనుకుంటే గనక జంధ్యాల గారు, తర్వాత బాపు గారు, ఇట్లా ఉమ్, కొంతమందికి ఆయన చాలా స్పెషల్ గా రాసేవారు. అలాగే ఉమ్, కొంతమంది సంగీత దర్శకులకు కూడా చాలా స్పెషల్ గా రాసేవారు అనిపిస్తుంది నాకు. ఉమ్, ఆ అది అంటే మీరు ఆ సినిమా గురించి మెన్షన్ చేయడం నాకు చాలా సంతోషం వేసింది. ధన్యవాదాలు. అలాగే విశ్వనాథ్ గారి సినిమాలు పక్కన పెట్టి మిగతా వాటి గురించి ఎక్కువ చర్చించడం కూడా బాగుంది. ఎందుకంటే అవి ఆ మిగతా సినిమాల్లోని గొప్ప పాటలు ఎక్కువ సార్లు చర్చలోకి రావు. ధన్యవాదాలు. ఆ, ఆ, ఇంకొక విషయం అండి, మీరు శంకరాభరణంలో పాటని విశ్లేషించినప్పుడు శంకరగళ నిగళము అన్నారు. ఆ, శంకరగళ నిగళము అంటే అది శంకరుడు గరళ కంఠుడు కాబట్టి ఆయన శంకర శాస్త్రి కూడా అటువంటి విషయాన్ని ఏదో లోపల దాచుకుని బాధపడుతున్నాడు అన్నట్టుగా చెప్పారు మీరు. అది కరెక్ట్ కాదనుకుంటాను. ఒక్కసారి చూసుకోండి అది. ఎందుకంటే నేనెందుకు ఆ మాట అన్నానంటే, తులసి అనే ఒక అభాగ్యురాలికి ఆయన ఆశ్రయం ఇస్తే లోకంలో అందరూ వాళ్ళిద్దరిని అపార్థం చేసుకున్నారు. ఆ బాధ ఆయన మనసులోనే భరించాడు తప్ప తులసిని ఏమనలేదు, సమాజాన్ని ఏమనలేదు, ఎవరి మీద ఎదురు తిరగలేదు. ఆయనకి ఇంకా అవకాశాలు కూడా రాలేదు ఆ తర్వాత. అయినా సరే ఏమీ ఎదురు తిరగలేదు. ఆ బాధను మనసులో భరించాడు అంతే. అలాగని తను చేసినది తప్పు అని చెప్పి రిగ్రెట్ అయ్యి వెనక్కి కూడా తీసుకోలేదు. అంటే మింగలేక కక్కలేక అంటారు కదా, అది మొరటగా ఉంటుంది. నా ఉద్దేశం అది కాదు. అదే అర్థమైంది మంచి మీరేం పని చెప్పారు. చేశాను కానీ సమాజం ఆదరించలేదు అనే బాధ ఆయన గుండెల్లో ఉండిపోయింది. అందుకని అలా అన్నాను. అది అర్థమైందిలేండి మీరు చెప్పింది. కానీ ఆ పాట ఆయన మొట్టమొదటిసారి ఆయన పాడినప్పుడు అప్పుడు తులసితో పరిచయం కలగదు ఆయనకి. దానికి ముందే అదే పాట ఆగామి వస్తుంది కదా. సూచకంగా అన్నాను. అందుకే నేను ఈ పాట అంతా ఆగామి సూచకంగా ఉంటుంది అని చెప్పి అన్నాను. అందుకే. ఓకే. అంటే దీని గురించి ఒకసారి ఆత్రేయ గారు వేటూరిని అడిగారంట, అదేమిటి అట్లా రాసావని. ఎందుకంటే ఇప్పుడు శంకరగళ నిగళము అంటే శంకరుడి గొంతుకి సంఖ్యల అని అర్థం. శంకరుడి గొంతుకి సంఖ్యల ఏది అంటే గనక నాగుపాం. కాబట్టి నాగుపాం అంటే శంకరాభరణం. దాన్ని ఆ ఉద్దేశంతో రాశాను, దాన్ని ఒక నాగబంధం అనే ఉద్దేశంతో రాశాను అని చెప్పి వేటూరి గారు ఆత్రేయ గారితో చెప్పారంట. ఇది యాక్చువల్ గా వేటూరి గారి ఇంటర్వ్యూలోనే ఒక దాంట్లో చెప్పారు ఆయన. అందుకనే అంటే మనం దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఎలా అయినా చేసుకోవచ్చు, కానీ ఆయన చెప్పింది ఇంకా మనం ప్రామాణికంగా తీసుకోవాలి కాబట్టి నేను ఆ ఒక్క విషయమే చెప్పదలుచుకున్నాను. మిగతా అంతా కూడా చాలా బాగుందండి. చాలా మీ పుస్తకాలు మీరు త్వరగా పూర్తి చేస్తే వాటిని చదవాలని చాలా కోరిక కూడా ఉంది. థ్యాంక్ యూ. చంద్రహాస్ గారు ఒక కొసరాజు గారి సాహిత్యం మీద మంచి పుస్తకం రాశారు. దానికి ఇంకా 2-3 నెలల్లో మాకు పరిచయం చేయబోతున్నారు అన్నమాట. అలాగే విజయసారథి గారు కూడా మన వేటూరి గారి సాహిత్యం మీద, సిరివెన్నెల గారి సాహిత్యం మీద కూడా చాలా రీసెర్చ్ చేశారు. నైస్. ఇంకా సమయం ఉందంటే నేను ఇంకేదన్నా పాట గురించి కూడా ప్రస్తావిస్తాను వేటూరి గారిది. మాధురి గారు నేను నమస్కారం అండి. నా పేరు వాణి దిప్పకి. మనం అన్ని పాటలు మాట్లాడుకున్నప్పుడు ఒకటి నాకు చాలా టచింగ్ గా ఉండే పాట, తెలుగులో మాట్లాడలేనంత, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాస్త్రులు చిందిస్తూ రాస్తున్నామా. ఆ పాట వింటుంటే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి ఇప్పటికీ నాకు. అవునండి. అదే ఆయన అప్పటికప్పుడు అనుకోకుండా ఆవేశంతో రాసేశారు ఆ పాట. దానికి ఏం టైం కూడా తీసుకోలేదు. సిచ్యువేషన్ చెప్పగానే ఆయనలో ఒక ఆవేశం, ఒక బాధ కట్టలు తెంచుకొచ్చి పావుగంటలో అప్పటికప్పుడు రాసి ఇచ్చేశారట ఆ పాట. ఆ పాట విన్నాక అందరు ఇంకా కాళ్ళ మీద పడిపోయారు ఆ సాహిత్యానికి. అందులో ఒక మాట అంటారు ఆయన, ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం అని. చాలా మందికి అర్థం కాలేదు. చంద్రమతి మాంగళ్యం అనేది సత్యహరిశ్చంద్రలో భర్తకి తప్ప ఆవిడ మాంగళ్యం ఎవరికి కనిపించదు, అంత పతివ్రత ఆవిడ. అంటే ప్రతి భారతదేశంలో ప్రతి ఆడపిల్ల
పరువు అనేది అంత పవిత్రమైనది. ఆ భర్తకి తప్ప ఎవరికి కనిపించంది. అటువంటిది ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం అంత పవిత్రమైనది, ఎవరికి కనపడంది, గుట్టుగా ఉండేది, భర్తకి తప్ప ఎవరికి అంకితం కానిది. అటువంటి మానం మీద విద్యార్థులు, భావి భారత పౌరులు దెబ్బ కొట్టారు. ఎటుపోతోంది ఈ సమాజం అని చెప్పి ఆయన ఆక్రందన, అది ఇప్పటికీ మన సమాజానికి అన్వయించుకోవచ్చు. ఇప్పటికీ వింటే కళ్ళ నీళ్లు పెట్టుకుంటాం మనం. అది అందరికి ఎప్పటికీ కనువిప్పు కలిగించే పాట అది. అదే, అది చిన్నప్పటి నుంచి మగపిల్లలకి నేర్పించి పెంచితే ఆడవాళ్ల పట్ల బాధ్యతగా, గౌరవంగా ఉంటారు. ఒక సిలబస్. వేటూరు గారి పాటలు అన్ని సిలబస్. సంసారం ఒక చదరంగం సినిమా టైటిల్ సాంగ్ రెక్కలే రానిదే ఎగరనే లేదు భ్రమరం అంటారు. వాడికి ఇంకా 15 ఏళ్ళు కూడా నిండా ఉండవు, అప్పుడే ప్రేమలో పడతాడు. వాడికి ఏం తెలుసు ప్రేమ గురించి? చదువు మీద శ్రద్ధ లేదు. ఎవరో అమ్మాయి బొంబాయి నుంచి వస్తే ఆ పిల్లతో ప్రేమలో పడిపోతాడు. రెక్కలే రాకుండా ఎగిరితే చందమామ అందుతుందా? ముందు చదువుకుని ఉన్నతమైన లక్ష్యాలు చేరుకో అని చెప్తారు. అలా చెప్పేవాళ్ళు లేక మనకి వాళ్ళ కుటుంబాలు విడిపోవడం, కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళడం, విడాకుల దాకా వెళ్ళడం, పిల్లల్ని గాలికి వదిలేయడం, బేబీ కేర్ సెంటర్లో పడేయడం, పెద్దవాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయడం ఎందుకు వస్తున్నాయంటే, వేటూరి గారిలాగా ప్రతి ఇంట్లో ఒకళ్ళు కూర్చుని చెప్పినా, కనీసం ఈ పాట కుటుంబం అంతా కలిసి కూర్చుని విని ఆలోచించినా మనకు బయట కౌన్సిలింగ్ సెంటర్స్, లక్షల పేమెంట్స్ ఏమీ అవసరం ఉండదండి. అలా అయితే పిల్లలు పొలం మీద తిక్కరేగిందా కూడా అంటారు. అమ్మాయి చిన్నప్పుడు ఓ మమ్మీ తిక్కరేగిందా అని తిట్టేది నన్ను. అన్నం తిను, ఎందుకు సతాయిస్తున్నావు అంటే, ఎందుకు కోపంగా ఉన్నావు, ఓ మమ్మీ తిక్కరేగిందా అని అడిగేది. ఆయన పాటలు 2 వైపులా బాగుంటాయి. 2 వైపులా ఉపయోగించుకోవచ్చు మనం. ఆయన ఇంకో పాట అండి, సప్తపదిలో అఖిలాండేశ్వరి పాట. అది మనం మన గిరిజా కళ్యాణంలో ఆ పాటలాగా రహస్య చిత్రంలో శివజ్యోతి, అలాగే మన నర్తంశాలలో జననీ సౌకామిని లాగా ఇది కూడా చక్కగా దేవుడి ముందు పాడుకోవచ్చు. ఒకటి పూర్తిగా సంస్కృతంలో ఉంటుంది పాట, గమనించం గాని మనకు అన్ని పదాలు అర్థమైపోతున్నట్టే ఉంటాయి, కానీ తెలుగు కాదు, పూర్తిగా సంస్కృతంలో రాశారు ఆ స్తుతి అంతా. నిజంగా ఏ వ్యాసుడో ఎక్కడో రాసిన శ్లోకమేమో ఇది, శ్లోకాలన్నిటికీ ట్యూన్ కట్టారేమో అనుకుంటాం, కానీ ప్రతి అక్షరం వేటూరు గారు సంస్కృతంలో రాసిన సాహిత్యం ఇది. మనం పూజల్లో పాడుకోవచ్చు శుభ్రంగా, దాన్ని పాడుకోవచ్చండి. బాగుందండి మాధురి గారు. ఇంకొక మీకు నచ్చిన పాట ఏదైనా కొంచెం శంకరాభరణం చిత్రంలో దొరకునా ఇటువంటి సేవ, ఆ పాటతో ముగిస్తాను. నాకు చాలా ఇష్టం అండి. ధన్యవాదాలండి. ఎందుకంటే నాకు కూడా దొరకునా ఇటువంటి సేవ అనే భావన కలుగుతోంది మనసులో. ఇవాళ వేటూరు గారి గురించి ఇంతమంది పండితుల ముందర మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చారు, కాబట్టి మీకు కృతజ్ఞత చెప్పుకుంటూ నేను ఈ పాట గురించి విశ్లేషణ చెప్తాను. దొరకునా ఇటువంటి సేవ బిళహరి రాగంలో త్యాగరాయ స్వామి వారు రచించిన కీర్తన. ఈ కీర్తన త్యాగరాయ స్వామి వారు 96 కోట్ల శ్రీరామ జపం పూర్తి చేసి శ్రీ సీతారామ కళ్యాణం నెరపి ఉయ్యాల సేవ చేస్తూ అలవోకగా ఆలపించిన సందర్భంలోనిది. దీనికి నివాళిగా వేటూరి గారు సమయానికి తగినట్టు ఈ గీతామృతం అందించారు శంకరాభరణం చిత్రంలో. ఆ చిత్రం ముగింపులో అనుకోకుండా ఎన్నో ఏళ్లకి మళ్లీ రసజ్ఞుల మధ్య కచేరీ చేసే భాగ్యం కలగడం వల్ల శంకర శాస్త్రి గారు కృతజ్ఞత కొద్దీ, మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ భగవంతుడి కీర్తనంతోనే సేవ చేయడం మహద్భాగ్యమని, ఇటువంటి సేవా భాగ్యం ఎంతో కొంతమందికే దొరుకుతుంది అని, అది తనకి దొరకడం ఆనందమని ఆనంద పరవశుడై ఈ గీతం ఆలపిస్తాడు. దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానం అధిరోహణము సేయు త్రోవ. అంటే నీ పాదాలనే తామ్రవర్ణ కమలాలు మోక్షానికి తీసుకువెళ్లే మెట్లు, ఆ మెట్లెక్కే దారి అధిరోహణము సేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ. నీ పాదాలనే తామ్రవర్ణ కమలాలని చేరి మోక్షం పొందే దారి ఏదో చూపించే మెట్లుగా ఈ సంగీత సాధన ఉపయోగపడుతోంది. ఇలా సంగీత సాధనతో దైవాన్ని అర్చించే యోగం అందరికీ దొరుకుతుందా? నీ పాదాల చెంత చేరి మోక్షం పొందే దారి అందరికీ దొరుకుతుందా? నేను కృతజ్ఞుణ్ణి అని శంకర శాస్త్రి గారి ఉద్దేశం. ఆయన ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆయన కోసం కచేరీ సభ కొని కచేరీ పెట్టించి భక్తిని చాటుకుని రహస్యంగా సేవ చేసి తరించిన తులసి కూడా దొరకునా ఎటువంటి సేవ అనుకుంటూ చాటుగా నిలబడి ఆయన కచేరీ చూస్తూ సంతృప్తి పడిపోతూ ఉంటుంది. అద్భుతమైన కథ, కథనం, చిత్రానువాదంతో ప్రేక్షకులను పులకితులను చేసిన కళా తపస్వి గారు కె. విశ్వనాథ్ గారు శ్లాఘనీయులు. ఆయనకి నా కైమోడ్పులు. రాగాలనంతాలు నీవేయి రూపాలు, భవరోహ తిమిరాల పోకార్చు రూపాలు.
నాదాత్మకుడవై నాలోన చెలగి నా ప్రాణదీపమై నాలోన వెలిగే నిను కొల్చు వేళ దేవాది దేవ దొరకునా ఎటువంటి సేవ అన్నారు. సంగీత ప్రపంచంలో ఉన్న అనంతమైన రాగాలన్నీ ఆ దేవుడి రూపాలే. అవన్నీ అహంభావాన్ని, అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని కలిగించే దీపాలే. అలాంటి నాదాలలో కొలవై ఉండే దేవుడు తన నరనరాల్లో సంగీతంలా ప్రవహిస్తూ తన ప్రాణమనే దీపమై వెలిగే వేళ ఇలా సంగీతార్చన చేసి తరించే యోగం అందరికీ దొరుకుతుందా అంటున్నారు శంకర శాస్త్రి గారు. అమృతమే చినబోయే అంత అద్వైత ఝరిని రంగరించి వేటూరి గారు ఆదిశంకరుల వారి స్థాయిలో రాసిన గీతం ఇది. ఇలా ఆలపిస్తుండగా శంకర శాస్త్రి గారి ప్రాణదీపం రెపరెపలాడుతుంది. అప్పుడు ఆ ప్రాణదీపాన్ని తన చిట్టి చేతులతో కాపుకాచి ఆ కచేరీ ఆగిపోనివ్వకుండా సాగనిస్తాడు శంకర శాస్త్రి గారి అనుంగు శిష్యుడు శంకరం. ఇతడు తులసి తనయుడే. అందుకే శంకర శాస్త్రి గారి పేరే శంకరం అని పెట్టుకుంది బాబుకి. అంతటితో ఆగక తన బిడ్డడని తెలియనివ్వకుండా శంకర శాస్త్రి గారి దగ్గర శిష్యరికం కూడా చేయించింది కదా. అతడికి ఇప్పుడు గురువు గారి రుణం తీర్చుకునే సందర్భం ఆసన్నమైంది. అందుకే ఆరోగ్యం క్షీణించి శంకర శాస్త్రి గారు ఆలపించలేకపోతుంటే తాను అందుకుంటాడు శంకరం. గురువు గారి లాగానే శిష్యుడికి కూడా నరనరాల్లో సంగీతం జీర్ణించుకుపోయింది. కనుకనే ఆ గురువు గారి మాట ఈ శిష్యుడి నోట ఇలా పలికింది. తన శ్వాస గమనం వాయులీనంగా, నాడులు వీణ తీగలుగా, నడక ఎదసవ్వడి మృదంగనాదంగా, మేనంతా సంగీతమే అయిన వేళ ఆ దైవమే ఈ గురువు రూపంలో తనలో జీవమై ప్రకాశిస్తూ ఉండగా ఇంతకన్నా గొప్పగా సేవించుకునే భాగ్యం దొరుకుతుందా గురువుని అంటాడు ఆ పిల్లాడు. అదే రెండో చరణానికి అర్థం. భవిష్యత్తు తరానికి తన సంగీతామృతాన్ని వారసత్వంగా అందించి అక్కడే మోక్షం పొందుతారు శంకర శాస్త్రి గారు. ఆయన నీడలో, ఆయన పాదాల దగ్గర తులసి కూడా. ఆ సంగీతాన్ని భావితరాలకి మోసుకెళ్తాడు జూనియర్ శంకరం. అదండి క్లుప్తంగా దానికి భావం. బాగుందండి, చాలా బాగా విశ్లేషించారండి. ధన్యవాదాలండి. ఇంకెవరైనా 4 మాటలు మాట్లాడతారు? చాలా బాగుందండి. దొరకనటువంటి సేవ నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా త్యాగరాజ కీర్తన చాలా ఇష్టము. ఈ కీర్తన కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఆ త్యాగరాజ స్వామి రాసింది దొరకనటువంటి సేవ కూడా చాలా ప్రయోగాలు చేశారు త్యాగరాజ స్వామి. అఫ్ కోర్స్ ఎవ్రీ కీర్తన ప్రయోగం ఆయనకి, అందుకనే కీర్తనలు అన్నారు. అది యాక్చువల్గా కీర్తన అనకూడదు, కృతులు. కృతులు అన్నారంటే ఆయన కృతి, ఆయన అనేక ప్రయోగాలు అందులో ప్రతి కీర్తనలో ప్రతి కృతిలోనే పెట్టారు కాబట్టి ఆయన కృతి అయిపోయింది అది. అందులో యాక్చువల్గా ఇదే కీర్తన మీద అక్కడ యాక్చువల్గా ఇంద్రాణి పార్థసారథి గారి ఇంట్లోనే ఇంద్రాణి గారి ఇంట్లోనే భాష్యం చెప్పా ఈ త్యాగరాజ స్వామి దానికి. ఇవాళ మీ వల్ల ఇవాళ మన వేటూరు గారు రాసిన కళ్యాణ రాగంలో మనకి ఇది బాగా చెప్పారు. అది ఆ పల్లవి దొరకన ఇటువంటి సేవ అనేది అది ఓన్లీ జస్ట్ బిగినింగ్. ఆ కింద నుండి సారాంశం దేని గురించి దొరకన ఇటువంటి సేవ అనేది అంతా మిగతా అంతా కదా. సో ఇద్దరు కూడా 2 రకాలుగా వర్ణించారు. యాక్చువల్గా 3 రకాలుగా వర్ణనలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి త్యాగరాజ స్వామి ఆయన పంథాలో ఆయన రాసుకుని వెళ్ళారు. ఈ వేటూరు గారు 2 పంథాల్లో రాసి, ఒకటి గురువు శాస్త్రి గారు ఒక అజ్ఞాత వ్యక్తి సేవకుని చేసుకున్న సేవ, ఆయన సంగీతానికి చేసుకున్న సేవ, రెండోది శిష్యుడు గురువు గారికి చేసుకుంటున్న సేవ. సో ఇట్స్ చాలా బాగుంది. అది అండి మామూలుగా కీర్తన నాకు చాలా ఇష్టం. సో థ్యాంక్ యూ సో మచ్. యు పుట్ టుగెదర్ ఎవ్రీథింగ్ వెరీ నైస్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ 1980లో వచ్చిన శంకరాభరణం దగ్గర నుంచే ఈయన ఇటువంటి సాహిత్యం రాస్తున్నారు విశ్వనాథ్ గారికి అనుకున్నారు. కానీ అంతకు ముందే 1976లో భక్త కన్నప్ప చిత్రంలో బాపు గారి కోసం ఇంతే స్థాయి గీతం రాశారు, కిరాతార్జునీయం గీతం. అది సమయం ఉంది అంటే అదొక 10 నిమిషాలు పడుతుంది వివరించడానికి. ఏంటండి? కొట్టిత నేనని శివుడు పడగొట్టి ఆ గీతమేనండి. దానికి కూడా నేను ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసి పెట్టుకున్నాను. మొన్న మధ్య ఫేస్బుక్ లో కోరాలో కూడా అప్డేట్ చేశాను. మనకి ఇంకా సమయం ఉంది అనుకుంటే గనక ఆ పాట గురించి కూడా డిస్కస్ చేసుకోవచ్చు. తప్పకుండానండి, చెప్పండి, పర్వాలేదు. అలాగేనండి. ఈ కిరాతార్జునీయం గీతంలో ప్రతి అక్షరం, ప్రతి పదం మనని అలేఖ్యానంద పారవస్యంలో ముంచివేస్తాయి.
ఆ కిరాతార్జునీయ ఘట్టమంతా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. వేటూరి గారు తన విశ్వరూపం చూపించిన గీతాలలో ఇది విశిష్టమైనది అని నా అభిప్రాయం. అయితే ఏ సినిమా అయినా, ఏ గీతమైనా, ఏ పాట కాపాటే వేటూరి గారు విశ్వరూప విన్యాసం చేస్తూ ఉంటారు. అది ఆయన విశిష్టత. ఈ కిరాతార్జునీయం గీతంలో ఇది పల్లవి, ఇది చరణం అని చెప్పే విభజన లేక పాటంతా ఒక కథా ప్రవాహంలాగా, యక్షగానంలాగా సాగిపోతుంది తప్ప ఎక్కడా పునరుక్తి ఉండదు. అయితే చాలా మటుకు సీసపద్యం యొక్క నడక గుర్తు చేస్తూ సాగుతుంది ఈ పాట. బహుశా దానికి కారణం శ్రీనాథుణ్ణి విరివిగా చదివిన వేటూరి గారు ఆయన రాసిన హరవిలాసంలోని పద్యం వికట పాటల జటామకుటికా భారంబు అనే పద్యం యొక్క ప్రేరణతో ఈ గీతం రాశారు అని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ గీతంలో ఉన్న అర్థాలేంటో చూద్దాం. ఓం నమ శివాయ, నమో భవాయ, ఓంకార స్వరూపాయ విరూపాయ, నమో విష్ణు రూపాయ, నమో విశ్వదీపాయ, అవ్యయాయ అనంతాయ, అభవాయ నమో నమః అంటూ ఒక ప్రార్థన మొదలవుతుంది. ఆ ప్రార్థన రాసింది కూడా వేటూరి గారే అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఏదన్నా శివుడి అష్టకాల్లో, శ్లోకాల్లో ఎక్కడన్నా ఉంటే చెప్పండి. నాకు తెలిసినంత మటుకు ఇది వేటూరి గారే రాశారు. దీని అర్థం ఏంటంటే, చాలా సుదీర్ఘమైన వివరణ ఉంది. వీలైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నమో భవాయ అంటే, భవుడు అంటే తనంత తానే ఉద్భవించిన వాడిని భవుడు అంటారు. నమో భవాయ అని శివుడిని ఎందుకు అంటామంటే, శివుడికి అమ్మా నాన్న లేరు, మనలాగా జన్మించిన వాడు, స్వయంభూ, కాబట్టి నమో భవాయ అంటారు. నమ శివాయ అంటే శుభాలని సౌఖ్యాలని ఇచ్చేవాడికి వందనం. నమో భవాయ తనంత తానే ఉద్భవించిన స్వయంభూ స్వరూపానికి వందనం. నమో విష్ణు రూపాయ విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడిని విష్ణువు అంటాం. శివుడు కూడా విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడే. హరిహరులకు భేదం లేదు. శివుడు దీపమైతే విశ్వమంతా వ్యాపించే దీపపు కాంతి విష్ణుమూర్తి. నమో విశ్వదీపాయ యావత్ విశ్వానికి దీపమై వెలిగే పరంజ్యోతి స్వరూపడా ఓ శివుడా వందనం. అవ్యయాయ నాశనం లేనివాడా, అనంతాయ ఆఖరు అంటూ లేనివాడా, అభవాయ పుట్టుక అంటూ లేనివాడా నమో నమః. శుభాలని సౌఖ్యాలని ఇచ్చేవాడా, తనంత తానే ఉద్భవించిన స్వయంభూ స్వరూపమా, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఓ శివుడా, యావత్ విశ్వానికి దీపమై వెలిగే పరంజ్యోతి స్వరూపుడా, నాశనం లేనివాడా, ఆఖరు అంటూ లేనివాడా, పుట్టుక అంటూ లేనివాడా నీకు వందనం అని ఆ శివుణ్ణి ప్రమదాది గణాలు స్తుతిస్తూ ఉన్న వేళ ఆయన కైలాసంలో ఆనంద తాండవం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? తకిట తాళాలతో, ఆశ్చర్యపరిచే పాదాల కదలికలతో, కదిలిపోతున్న తలపైని గంగతో, కదలాడే పాముల బంధాలతో, శివకేశవులను ఒకరి ద్వారా ఒకరిని లేదా ఒకరిలో ఒకరిని తెలుసుకోదగిన విధంగా శివకేశవ భేదం లేనివాడిలాగా ఆయన నాట్యం చేస్తున్నాడు. దానికి వేటూరి వారంటారు, తకిట తకతకిట చకిత పదయుగళ అంటే తకిట తాళాలతో, ఆశ్చర్యపరిచే పాదాల కదలికలతో, వికట గంగా ఝరిత మకుట కదిలిపోతున్న తలపైని గంగతో, తట నిగళ కదలాడే పాముల బంధనాలతో, హరిహరాంచిత కళాకలిత శివకేశవుల భేదము లేనివాడు అని అర్థం. నీలగళ అంటే నీలకంఠుడు, సాంద్ర చటాపటల దట్టమైన కురులు ఎగురాడే వ్యోమకేసి, నిటల చంద్రకళ ఊర్ధ్వ భాగాన చంద్రకళ కలవాడు, జయ జయ మహాదేవ శివశంకర, హరహర మహాదేవ అభయంకర అంటారు. ఆ తర్వాత దేవతలు శివుని ఈ విధంగా కొనియాడుతున్న వేళ, పరవశమ్మున శివుడు తాండవం ఆడగా కంపించనంతలో కైలాసమావేళ, కనిపించనంత అకాల ప్రళయజ్వాల, జగములేలిన వాని సగము నివ్వెరబోయే, సగము మిగిలిన వాని మొగము నగవైపోయే. ఆ జ్వాలలు చూసిన పార్వతీదేవి ఆశ్చర్యపోయింది అనడానికి వేటూరి గారు చేసిన అందమైన చమత్కారం ఇది. అర్ధాంగికి అసలైన అర్థమైన అమ్మవారు జగములేలే శివుడిలో సగమై ఉంది. ఏమిటి జ్వాలలు అని ఆ సగం ఆశ్చర్యపోయింది. మిగిలిన సగమైన శివుడు, సకలం తెలిసిన త్రినేత్రుడు, త్రికాలజ్ఞుడు, ఆ అర్ధనారీశ్వరుడు తాను నివ్వెరపోకుండా చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడుట. అందుకే సగము మిగిలిన వాని మొగము నగవైపోయే. ఇంతలో భూలోకం నుండి ఓం నమ శివాయ అన్న తపస్సు వినపడింది. అతడే అర్జునుడు, పాండవ వీర యశోధనుడు అంటే పాండవుల్లోకెల్లా వీరత్వము కీర్తిని గొప్ప సంపదగా కలిగిన అర్జునుడు అతడే. అనితర సాధ్యము పాశుపతాస్త్రము,
ఇతరులెవ్వరూ పొందలేని దివ్య అస్త్రము పాశుపతాస్త్రం. అంటే పశుపతి యొక్క అధీనంలో ఉండే అస్త్రం. పశుపతి అంటే పాశమునకు బద్ధులయ్యే వారందరికీ ప్రభువు. ఆ ప్రభువైన ఈశ్వరుడి ఆధీనంలో ఉండేది పాశుపతాస్త్రం. అది శివుడికి తప్ప అన్యులకి దొరకదు. ఆ అస్త్రం కోసం అర్జునుడు తపస్సు చేస్తున్నాడు. పాశుపతాస్త్రం కోరి ఇంద్రగిరి చేరి శివునికై అహోరాత్రములు చేసెను తపస్సు, అది సృష్టించెను దివ్య మహస్సు. మహస్సు అంటే తేజస్సు. అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేస్తున్నప్పుడు అన్ని వేల సంవత్సరాలు తపోనిష్టలో ఉన్న కారణంగా అతని దివ్యమైన మహస్సు కైలాసాందాకా పాకిపోయింది. ఆ దివ్య మహస్సుకు మెచ్చిన శివపార్వతులు ఆ ఇంద్రకీలాద్రికి మారువేషాల్లో దిగి వచ్చారు. ఎలా వచ్చారు? నెలవంక తలపాగా నెమలి ఈకగా మారి. అంటే శివుడి తలపైన అర్ధచంద్రుడు కోయవాని తలలోని నెమలి ఈకగా మారిపోయింది. తలపైన గంగమ్మ తలపులోనికి బారి, పైకి ఉప్పొంగే గంగ లోపలే దాగుండిపోయింది. శివుడి చల్లని మనసులోనే ఒదిగిపోయింది. నిప్పులు మీసే కన్ను నిదరోయి బొట్టాయి. అంటే చిచ్చు దాగి ఉన్న కన్ను చల్లని కస్తూరి తిలకమై నిలువున పడుకున్నట్టు మారిపోయింది. గుండ్రని బొట్టు కాదు, నిలువు బొట్టు పెట్టుకుంటారు ఎరుకల జాతి వాళ్ళు. బూది పూత కుమారు పులితోలు వలువాయే. ఒళ్లంతా విభూది పూతలు కాస్త పులితోలు వస్త్రంగా మారిపోయింది. ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా, సకలం ఎరిగిన శివుడు ఎరుక కలిగినవాడు ఎరుకలవాడిగా మారిపోయాడు. తల్లి పార్వతి మారే తాను ఎరుకతగా, అమ్మవారు ఎరుకల పిల్లగా చెంచితగా మారిపోయింది. చాలా మందికి ఎరుకలవాడు పుల్లింగం అని తెలుసు, కానీ ఎరుకత స్త్రీలింగం అని ఈ పాట విన్నాకే చాలా మందికి తెలిసింది, నాతో సహా. ఓంకార ధనువుగా ఒదిగే త్రిశూలము. శివుడి త్రిశూలం కాస్త ధనుస్సుగా మారిపోయింది. దాని ధనుష్టంకారం ఓంకారం పలుకుతోంది. ఆ ఓంకారం నుండే కదా సకలం ఆవిర్భవించేది. కైలాసము వీడి కదలి వచ్చెను శివుడు. శివుని ఆనతిని శిరసున దాల్చి మూకాసురుడను రాక్షసుడు వరాహ రూపము ధరించి వచ్చెను ధరాతలమ్మే అదిరిపోవగా. మూకాసురుడనే రాక్షసుడికి ఇంకా మోక్షం కలిగించే వేళ ఆసన్నమైంది కనుక అతడిని పందిగా మారి అర్జునుడి తపస్సు భంగం చేయమని ఆజ్ఞాపించాడు శివుడు. ఆ మూకాసురుడనే పంది భూమి ఆకాశం దద్దరిల్లేలా అరుస్తూ అర్జునుని చుట్టూ తిరుగుతూ తపస్సును భంగం చేసే ప్రయత్నం చేస్తోంది. చిచ్చర పిడుగై వచ్చిన పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టుబెట్టగా పట్టే బాణము. విపరీతంగా సతాయిస్తున్న ఆ పందిని సంహరించడానికి అర్జునుడు బాణం పట్టుకున్నాడు. ధనువొక చేతను పట్టుకుని చూసిన కంటను చూడగనే, గాంధీవం కూడా చేతబట్టి ఒక కన్ను మూసి ఇంకో కంటితో గురి చూస్తున్నాడు అనడానికి చూసిన కంటను చూడకనే అన్నారు వేటూరి గారు. గురి చూసినంతనే వేసినంతనే. గురి చూసి ఆ పంది మీదకి బాణం వేసిన క్షణంలో తలలు రెండుగా విలవిలలాడుచు, తలకి తగిలిన బాణం వల్ల తల రెండుగా చీలి నొప్పితో విలవిల్లాడుతోంది ఆ పంది. తనువు కొండగా గిరగిర తిరుగుచు. గిరి ఆకారంలో ఉన్న అంత పెద్ద ఆకారం కలిగిన పంది గిరగిరా తిరుగుతూ అల్లాడిపోతోంది. అటునిట్టు తగిలిన రెండు బాణములు. మరోవైపు నుంచి అప్పుడే ఎరుకల వేషంలో ఉన్న శివుడు కూడా పంది యొక్క పృష్ఠభాగం మీద బాణం వేశాడు. అటునిట్టు తగిలిన రెండు బాణముల అసూలు వీడెను వరాహము. ఆ రెండు బాణాల దెబ్బలకి ఆ వరాహం ప్రాణం విడిచింది. అప్పుడు మొదలైంది అసలు కథ. కొట్టితి నేనని అర్జునుడు, పడగొట్టితి నేనని శివుడు, పట్టిన పట్టును విడువకనే తొడగొట్టిన వీరముతో అప్పుడు. నేను సంహరించానని శివుడు అర్జునుడు వాదించుకోసాగారు. వేటనాది వేటాడే చోటు నాది, భేటి తగదు పొమ్మని విలుమీటి పలికే శివుడు. వేటాడి చంపిన జంతువు నాది, ఈ వేటు నాది, ఈ ఖండనం చేసింది నేను, ఈ అడవి నాది, ఇంకా చర్చలు వాదనలు అనవసరం, ఇక్కడి నుంచి అంటూ శివుడు తన వింటినారి మీటి హెచ్చరించాడు అర్జునుణ్ణి. ఇక్కడ వేటూరి గారి శబ్దాలంకారం గమనించాలి. మొరటువాడైన అడవి జాతి కోయవాడు వాడిన పరుషమైన భాషలో పరుషాలైన ట వర్ణం 6 సార్లు వచ్చింది. దానివల్ల సున్నితత్వం లేకుండా ఒక పౌరుషం, ఒక మొరటుతనం కనిపిస్తోంది. వేటనాది వేటునాది వేటాడే చోటు నాది, భేటి తగదు పొమ్మని విలుమీటి పలికే శివుడు. కానీ అర్జునుడు మాత్రం నాగరికుడు కదా, అందుకని అతని భాష గమనించండి ఎలా ఉందో. చేవనాది చేతనాది చేటెరుగని ఈటెనాది, చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు. ప్రతిభ నాది, పనితనం నాది, ఓడిపోని గాంధీవం నాది, దమ్ముంటే యుద్ధానికి రమ్మని కనుసైగ చేశాడు అర్జునుడు. కిరాతుడైన శివుడు, నరుడైన అర్జునుడు యుద్ధానికి సిద్ధపడ్డారు. అయితే అర్జునుడు నాగరికుడు కాబట్టి అతడు చవర్ణం ఎక్కువగా వాడాడు. అది వినడానికి చాలా సొంపుగా ప్రశాంతంగా ఉంటుంది తప్ప అందులో ఒక పౌరుషం, ఒక పరుషత్వం ఉండదు.
గాంధీవ పాండిత్య కళలుగా అర్జునుడు కురిపించే బాణాలు. కానీ అప్పుడు అతడు 1000 చేతుల కార్త వీర్యార్జునుడు. గాంధీవధారి అయిన సవ్యసాచి అంటే కుడి ఎడమ చేతులతో సమానమైన వేగంతో బాణాలు వేసే నిపుణుడు. 1000 కొద్దీ బాణాలు ఒకేసారి కురిపిస్తూ, ఏమిటి 1000 చేతులున్న కార్తవీర్యార్జునుడు అంటే ఇత్తడేనా అనిపించి ఆశ్చర్యపరుస్తున్నాడు. ఓంకార ఘన ధనుష్టంకారములతోడ శరపరంపర కురిసే హరుడు అయినా నరుడి కాతడు మనోహరుడు. బాణాలు లేకపోయినా ధనుష్టంకారం చేతనే బాణాలు సృష్టించి ప్రతిదాడి చేయసాగాడు శివుడు. యుద్ధం చేస్తున్నట్టు నటిస్తున్నా అర్జునుడంటే మనసులో ఎనలేని ప్రీతి ఉంది శివుడికి. చిత్రమేమో గురి పెట్టిన బాణమ్ములు మాయమాయే, విధి విలాసమేమో పెట్టిన గురి వట్టిదాయే. ఎదుట ఉన్నది శివుడని తెలియక తండ్రితో పేర్చి పెట్టుకునే పసిబాలుళ్లాగా యుద్ధం చేస్తున్న అర్జునుడి బాణాలన్నీ గురి తప్పుతున్నాయి, కొన్ని మాయమైపోతున్నాయి. అస్త్రములే విఫలమాయే, శస్త్రములే వికలమాయే, సవ్యసాచి కుడి ఎడమై సంధించుట మరచిపోయే. మామూలు బాణాలే కాదు, మంత్రసిద్ధములైన అస్త్రాలు కూడా విచ్ఛేదనం అవుతున్నాయి. కుడి ఎడమ చేతులతో సమానంగా బాణాలు సంధించగల కవ్వడి కూడా కుడి ఎడమై గందరగోళ పడిపోయి అసలు బాణాలు ఎలా వేయాలో మర్చిపోయాడు. అంతే, అమ్ములు మాయం అయిపోయేసరికి ఉక్రోషంతో అర్జునుడు అప్పుడు ఒక పాపాన్ని కొడిగట్టాడు. జగతికి సుగతిని సాధించిన తల అంటే విశ్వానికి ఒక దిశని కల్పించే ఉద్దేశంతో ఉన్న శివుడి తల, విషాన్ని కంఠంలో దాచుకుని జగతిని కాచిన తల, దిగంతాల కవతల వెలిగే తల అంటే లోకంబులు లోకేశులు పద్యంలో లాగా ఈ లోకాలన్నిటికీ అతీతమైన నలుదిక్కుల కన్నా ఉన్నతంగా ఉండే ఆ లోకంలో ప్రకాశించే లోకాతీతమైన శివుడి తల. గంగకు నెలవై కళకాదరువై, గంగా చంద్రులకు ఆధారమైన తల, హరిబ్రహ్మలకు తరగని పరువై, విష్ణువుకు బ్రహ్మలకు మిక్కిలి గౌరవం కలిగే తల. అతి పవిత్రమై అఘ లవిత్రమై అన్నారు. ఎంతో పవిత్రమైనది. అఘము అంటే పాపం, లవిత్రము అంటే కొడవలి. ఎంతో పవిత్రమై పాపాలని కొడవల్లి గడ్డిని కోసేసినంత సునాయాసంగా కోసేసేది అయిన శివుడి తల శ్రీకరమై శుభకరమైన శివుని తల, మంగళప్రదమై శుభాలను కూర్చే శివుడి తల అదిరింది, సృష్టి చెదిరింది. తాడి ఎత్తంతెత్తున్న గాంధీవాన్ని పట్టుకుని ముద్దాడి ఎత్తు ఎదిగి అర్జునుడు 3 తాడి చెట్లంత ఎత్తుకి గాల్లో లేచి అర్జునుడు చెండకోపమున కొట్టినంతనే తట్టుకోలేని కోపంతో శివుడిని తలపైన కొట్టాడు. అది అతడు చేసిన పాపం. అందుకే ఆ తల ఎంత విశిష్టమైందో ముందు చెప్పుకొచ్చారు. అంత విశిష్టమైన తల మీద అర్జునుడు ఉక్రోషం పట్టలేక తన గాంధీవంతో ఆ నుదుటి భాగం మీద కొట్టాడు. ఆయనను కొట్టి అర్జునుడు మూర్ఛపోయి తల్లిదండ్రుల దయ వల్ల అంటే శివపార్వతుల దయ వల్ల కాసేపటికి తెప్పరిల్లి లేచాడు. లేచి చూడగానే ఏముంది, ఎదురుకుండా శివపార్వతులు నిజస్వరూపంతో దర్శనమిస్తున్నారు. అంతా పరవశించిపోయాడు అర్జునుడు. ఎదురుకుండా ఉన్నది శివపార్వతుల అని చెప్పి పాశుపత్రం అడగడం మర్చిపోయి మోక్షం కావాలని అడుగుతాడు. అయితే దానికన్నా ముందుగా క్షమాపణ వేడుకుంటాడు శివపార్వతులని. తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు, చల్లని మనసున్న తల్లిదండ్రుల రూపం దాల్చిన దేవుడు, కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు, దేనికోసం తపస్సు చేస్తే అది ప్రసాదించే గొప్ప దేవుడు, ఎదుట నిలిచెను శివుడు ఎదలోని దేవుడు. సొంత స్వరూపం ధరించి అర్జునుడి ఎదుట నిలబడ్డాడు, అమ్మతో సహా తాను కోరుకున్న విధంగా. పదములంటెను నరుడు భక్తితో అప్పుడు పరవశంతో పులకిస్తూ ఆ అమ్మవారి అయ్యవారి పాదాలపై పడ్డాడు అర్జునుడు. పడి క్షమాపణ వేడుకున్నాడు. ఏమని? శంకరాచార్య ప్రణీతమైన శివమానస పూజా స్తోత్రం ఇది. ఇప్పటికీ సదాచార సంపన్నులు రాత్రి నిద్రించే ముందు ఈ శ్లోకాన్ని పఠించి చెంపలేసుకుని పడుకుంటారు. ఏంటా శ్లోకం? కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం మిహితం అవివిహితం వా సర్వమే తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. అంటే చేతులతో చేసినవి, కాళ్లతో చేసినవి, చేతలతో చేసినవి, మాటలతో చేసినవి, చెవులతో విన్నవి, కళ్ళతో చూసినవి అన్ని తప్పులు, మనసుతో తెలియక చేసిన తప్పులు అన్ని తక్షణమే క్షమించవయ్యా కరుణా సముద్రుడా ఓ పరమశివ అని నమస్కరిస్తున్నాడు అర్జునుడు. ఈ విధంగా వేటూరి గారు ఒక ఖండకావ్యం రాసినంత స్థాయిలో మహాభారతంలోని కిరాతార్జునీయ ఘట్టాన్ని 7 నిమిషాల పాటలో గంగా ప్రవాహంలా రాసేశారు. అందుకే వేటూరి గారు ఆదిశంకరాచార్యుల వారి ప్రియమైన శిష్యుడయ్యుంటాడు, శ్రీనాథుడి 2వ అవతారం అయ్యుంటాడు అని నాకు అనిపిస్తుంది. ధన్యవాదాలండి. అద్భుతంగా ఉందండి. అద్భుతంగా ఉంది.
థ్యాంక్ యూ అద్భుతం అండి. థ్యాంక్ యూ సో మచ్. బాగుందండి. ఇప్పుడు అర్జెంట్ గా యూట్యూబ్ లో సినిమా ఉంటే ఒకసారి ఆ పాట చూసేసి పడుకుంటే అది పాట మాత్రం చూడకండి, ఎందుకంటే పాట సగం నుంచి ఉంది. సినిమా పెట్టుకోండి, సినిమా మొదటి నుంచి ఆయన రాసిన శ్లోకంతో సహా వస్తుంది, అది చూడండి. అప్పుడు వెర్షన్స్ ఉన్నాయి, తప్పకుండా చూస్తా. ఈయన మీద ఇలా పుస్తకం రాస్తున్నాను కాబట్టి ఏ పాటల్ని సెలెక్ట్ చేసుకున్నానో ఆ సినిమాలన్నీ చూస్తున్నాను. సెన్సార్ సర్టిఫికేట్ దగ్గర నుంచి శుభం కార్డు దాకా చూస్తున్నాను. ఎందుకంటే ఏం డీటెయిల్స్ ఉన్నాయో, టైటిల్స్ లో మనకు కావాల్సిన డీటెయిల్స్ ఉంటాయేమో, ఆ సినిమా కథలో డైలాగ్స్ లో ఏమన్నా వెర్షన్స్ ఉంటాయో, మనకు కావాల్సిన డీటెయిల్స్ ఉంటాయేమో, చివరికి ఎండ్ కార్డు దాకా కూడా చూస్తున్నాను. ఏమన్నా చివర్లో ఏమన్నా కొత్త డీటెయిల్స్ పెట్టారేమో అని చెప్పి. ఎక్కడ తప్పు చేయకూడదు కదా అంత పెద్ద ఆయన మీద పుస్తకం రాస్తున్నప్పుడు. ఒక్క మాట అండి, మేడం, మీరు మాట్లాడిన తెలుగు వీణుల విందుగా ఉందండి. ఎంత మంచి తెలుగు, చాలా ఏళ్ల తర్వాత విన్నాను. కాకపోతే 2 పదాలు మాత్రం మీ మిగతా మాటల్లో ఇంకా లేదేమో అనిపిస్తోంది. ఒకటేమో దమ్ము, అదేమో ఆయన పాటలో వచ్చింది. మీరే సత్తాయింపు అని అన్నారు. ఈ 2 తెలుగా లేకపోతే వేరే భాష నుంచి వచ్చిన బ్రేక్ అయింది మీ మాట వేరుగా ఉంది. నాకు సరిగ్గా వినపడలేదు, బ్రేక్ అయింది. ఒక బ్రేక్ అవుతుంది. దమ్ము అని ఒక మాట అన్నారు, తర్వాత రెండో మాట ఏదో ఇంకొకటి, అది వినిపించలేదు. సత్తా అన్నారు. దమ్ము అనే పదం ఎక్కడ వాడానబ్బా? రెండో మాట సతాయింపు అని అనుకుంటాను. సతాయింప, పంది సతాయిస్తూ తిరుగుతోంది అర్జునుడి చుట్టూ అన్నప్పుడా? అది తెలుగు పదం కాదా సతాయించడం? అనుకుంటానండి. హలో అండి, తెలుగు సతాయించడం సంస్కృతం నుంచి వచ్చి ఉండొచ్చు బహుశా. సతాతేహో అంటారు కదా హిందీలో కూడా. సతానా అది హిందీ, అది తెలుగు పదం అండి లేకపోతే ఏ భాషది? సతాయించడం అదే సతానా హిందీలో కూడా ఉంది కదా, సతాయింపు సంస్కృతం అంటున్నారు. తెలుగులోకి వచ్చేసిందండి, తెలుగులోకి వచ్చేసిన పదం దాని గురించి పెద్ద చర్చ. ఇది ఏంటంటే ఇవన్నీ సామాన్యులకి పామరులకు కూడా అర్థం అవ్వాలని ఇంట్లో మాట్లాడుకునే భాషలోనే నేను అర్థ వివరణ ఇస్తున్నాను ప్రతి పాటకి. సతతము అంటే కూడా ఆల్వేస్, సతతము ఆల్వేస్ అది సంస్కృతం, దాని నుంచి వచ్చిందేమో అని. ఎప్పుడు వెనకాల పడి సతాయించటం, సతతము అనే మాట అనే కొద్దిగా దగ్గరగా ఉన్నాయి, సంబంధంగా ఉన్నది. ఇంకొకటి దమ్ము అనే మాట, ఒకటి దమ్ము అనే పదం హైదరాబాద్ అమ్మాయిని కదా, కొన్ని తెలియకుండా కలిసిపోతాయి అనుకుంటా. ఇంట్లో మాట్లాడుకునే పదాలే వాడేశాను నేను. మీరు కాదు, అది ఆయన పాటలో ఉంది. వేటూరి గారి పాటలో దమ్ము అని మీరు చదివారు ఇందాక. ఈ 2 పదాలు తప్పించి మిగతా మీరు మాట్లాడే ప్రతి పదము బ్రహ్మాండంగా ఉంది, వీణుల విందుగా ఉంది. అందుకని ఈ 2 పదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్ర భారతీయలో సతాయింపు అంటే ఉర్దూ నుంచి వచ్చిందని శబ్దం కూడా అలాగే ఉంది వినడానికి. వర్డ్స్ అంటే ఇంకొక వచ్చింది, మీరు చదువుతున్నప్పుడు చెప్తాం కదా, మనం సినిమా యాక్చువల్ పాట విన్నప్పుడు ఎప్పుడు పట్టించుకోలేదు, మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు చదువుతున్నాం. భేటి తగవు, భేటి అంటే భేటి తగదు అంటే భేటి తగదు కదా, భేటి అంటే కలయిక. చర్చలు కూడా భేటీ అంటారు కదండి, అది తెలుగు భేటీ. అదే చర్చ అనే అర్థం వచ్చే భేటీ హిందీ భేటీ కాదు, హిందీ భేటీనే. కానీ ఇక్కడ తెలుగులో భేటీ అన్నారు కదా, తెలుగు పదం కదా అది. పడేశారు అంతే, సినిమా పాట కదా. నాతో భేటీ తగదు అంటే నాతో చర్చ తగదు, ఇంకా చర్చించొద్దు, నా మాటే ఫైనల్, వెళ్ళిపో అంతే. హిందీ ఏదో అర్థమైంది. మీరు ఇప్పుడు ఆయన సినిమాతో కంపేర్ చేశారు. అదే అప్పటికి ఉర్దూ ఉండి ఉండదు టైంలో.
ఎనీవే ఇంత ఎప్పుడు విశ్లేషించలేదు. మీరు చెప్పారు కాబట్టి రక్కనే వినపడింది అది. అది యాక్చువల్ గా భేటీ కాదనుకుంటానండి, ఏటి తగవు అని గుర్తు నాకు. ఏటి తగవా? ఏటి తగదు అది. అంటే నేను లిరిక్స్ చూస్తుంటే లిరిక్స్ లో భేటీ ఉందండి. లేదండి, వేట నాది వేటు నాది వేటాడే చోటు నాది ఏటి తగవు పొమ్మని, అంటే ఏమిటి తగు అని. అవునా? అంటే ఈ పాట గురించి నేను స్పెసిఫిక్ గా బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళాను. ఈ అఘలవిత్రమై అనే పదం నాకు అప్పుడు అర్థం కాల. అఘలవిత్రమై అని కలిపి ఉంది. అంటే ఏంటో నాకు అర్థం కాల. అది దాని మీనింగ్ ఏంటి కనుక్కుందామని వెళ్ళినప్పుడు ఇదంతా ఇలా రాశాను కరెక్టేనా అని చూపించినప్పుడు మరి లైన్ తప్పు పట్టలేదు ఆయన. మరి ఆయనకి గుర్తుంటాయండి, బాలసుబ్రహ్మణ్యం గారికి ఎన్నేళ్ల తర్వాత కదా. ఏటి తగవనే గుర్తు నాకు. అది యాక్చువల్ గా ఏటి తగవ. అప్పుడైతే మీకు ఇబ్బంది కూడా లేదు, భేటీతో ఇబ్బంది కూడా లేదు, భేటీ కూడా లేదు. మారుస్తానండి. చూస్తుంటే ఏటి తగవు కరెక్ట్ అని రాశారండి ఎవరో. అది వింటే కూడా ఒత్తు వినిపిస్తోంది, ఏటిలో ఒత్తు లేదు. భేటీ అన్నప్పుడు ఒత్తు ఉంటుంది కదా, అది అలా స్పెసిఫిక్ గా వినిపిస్తోంది. అంటే అన్ని ఇయర్ ఫోన్స్ లో వింటా నేను, కావాలని ప్రతి అక్షరం వినిపించాలని. మళ్ళీ చెక్ చేస్తానండి, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. తర్వాత ఇంకొక ప్రశ్న అండి, స్వయం కృషి పాటలు కూడా వేటూరు గారు రాశారు కదండి? లేదండి, సీతారామ శాస్త్రి గారు రాశారు. స్వయం కృషిలో వేటూరు గారు రాయలేదు. శుభ సంకల్పంలో రాశారు. ఏంటండి? స్వాతి ముత్యం, స్వయం కృషి లాంటి సినిమాల్లో రాయకుండా మళ్ళీ శుభ సంకల్పంలో రాశారు విశ్వనాథ్ గారికి. అందులో కూడా పాటలు బాగుంటాయండి. శుభ సంకల్పంలో పాటలు చాలా బాగుంటాయి. సీతమ్మ అందాల, సీతమ్మ అందాలు, అన్ని పాటలు బాగుంటాయి అందులో. బాగుందండి. ఇంకెవరైనా మాట్లాడతారండి? విజయసారథి గారు ఇందాక వచ్చారు, కాసేపు మళ్ళీ వెళ్ళిపోయారు. వేటూరు గారి పాటలు విశ్లేషించడానికి మనకి జీవితకాలం సరిపోదేమోనండి. అవునండి. బాగుందండి. దత్తాత్రేయ గారు, మీరేమన్నా 2 మాటలు మాట్లాడతారా? మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. చినుకులారాలి నదులుగా సాగి, ఆ పాట కూడా రాసుకున్నాను. భైరవ ద్వీపంలో శ్రీ తుంబుర నారద నాదామృతం పాటకు కూడా రాసుకున్నాను విశ్లేషణ. అన్ని సిద్ధంగా ఉన్నాయి. మనకి ఎంత టైం ఉందో తెలియదు. వాళ్ళ 1 అవర్ అన్నారు, 1 అవర్ దాటిపోయింది. అందుకని నేను మొహమాట పడుతున్నాను మాట్లాడడానికి. లేదండి, పర్వాలేదండి. అంటే సాధారణంగా 2 గంటలు ఉంటుందండి. కనీసం 2 వక్తలు ఉంటారు. కాకపోతే నేను ఈసారి రాత్రిపూట కాబట్టి మరి ఎక్కువసేపు అవుతుందేమో ప్రేక్షకులకి అనే ఉద్దేశంతో ఉన్నాను. మీరు నన్ను అడిగారు, అది ఈ కిరాతార్జునీయం అండి, గరికపాటి వారు కూడా దాన్ని, అదే మా కొంపల్లి వెంకటరావు గారిని, ఆయన సాహితీవేత్త, ఆయన తీసుకువెళ్ళినప్పుడు ఈ గరికపాటి వారు కూడా ఇంత గొప్పగా, చాలా గొప్పగా రాశారు అని ప్రతి అక్షరాన్ని గమనించండి, ప్రతి అక్షరాన్ని పరిశీలించి ఆయన చాలా గొప్పగా రాశారు, అభినవ శ్రీనాథుడు లాగా అని చాలా దాన్ని గొప్పగా చెప్పారు. దాని గురించి యాక్చువల్ గా విశ్లేషణ చేద్దామని కూడా అనుకున్నారు. అది ఆయన వేటూరు గారి పాటల మీద గరికపాటి వారి విశ్లేషణ జరపడానికి అది వాళ్ళు ప్రయత్నించారు, కానీ కరెక్ట్ గా గరికపాటి వారికి డబ్బులు ఇచ్చి స్టార్ట్ చేయమని చెప్పిన టైంలో వేటూరు గారు కాలం చేశారు. వెంటనే ఆయన గరికపాటి వారు వెంకట్రావు గారు ఫోన్ చేసి ఈ డబ్బులు తీసుకెళ్లి వారి భార్య గారు ఇచ్చేసేయండి, నేను ఇది జరగని పని, తర్వాత మళ్ళీ ఆయన ఉండగా చేయడం లేదు, ఆయన లేకుండా చేయడం అది వేరుగా ఉంటుంది కాబట్టి అని ఆయన విరమించుకున్నారు. అందుకోసం అని అది అన్ని ఆయన పరిశీలించారు కాబట్టి భేటీ అని అయ్యి ఉండదు అండి. అది అక్కడ అన్ని కూడా వేటనాది వేడునాది అన్ని కూడా అల్ప ప్రాణాలు ఉన్నాయి కాబట్టి భేటీ అనేది అక్కడ పడుతుందని నేను అనుకోను. మన గ్రూప్ లో కూడా అది డిస్కస్ చేయొచ్చు యాక్చువల్ గా. మీ మాట బ్రేక్ అవుతుంది సార్.
ప్రతిరోజు ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. వాళ్ళంతా ఆయన కూర అని, తర్వాత చక్కటి వంటకాలు, ఈ వాయిస్ బ్రేక్ అవుతుందండి, వినిపించట్లేదు. నమస్తే మాధురి గారు. నమస్తే నా సార్. పేరు కుంపెల్ల వెంకట్రావు. సార్ ఇప్పుడే నమస్తే. దత్తాత్రేయ నా గురించి చెప్తున్నాడు. గరికపాటి వారి దగ్గరికి వెళ్ళడం, వారి చేత వేటూరు సుందరరామూర్తి గారి గురించి రాయించడం, ఈ ప్రయత్నాలన్నీ మేము చేశాం. కానీ గురువు గారు సడన్ గా మే 10వ తారీఖు ఆయన వెళ్ళిపోవడంతో ఆయన కార్యక్రమాన్ని విరమించుకున్నారు. సో అది మన బ్యాడ్ లక్. అది ఆయన ఎంతో బ్రహ్మాండమైన విశ్లేషణ చేసి ఎన్నో చెప్పేవారు, రాసేవారు కూడా. ఎనీహౌ, ఇప్పుడు ఇవాళ ఈ కార్యక్రమం చాలా బాగుందమ్మా మాధురి గారు, చాలా చక్కగా చెప్పారు మీరు అన్ని కూడా. వేటూరు సుందరరామూర్తి గారి గురించి నేను ఇవాళ మీరు ఎంతో చెప్పారు కాబట్టి ఒక్కటి చెప్పేసి తర్వాత 2 విషయాలు చెప్పి ఆపేస్తాను. సుందరరామూర్తి గారు సాహిత్యం అన్నది చాలా అద్భుతమైనది, గంగా ప్రవాహం లాంటిది. అది చాలా అసలు మనం ఒక క్లుప్తంగా ఇది అని చెప్పి చెప్పలేము. అది ఆయన ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని కోణాల్లో ఎంత అద్భుతమైన పాటలు రాశారు అన్నది ఎవరూ చెప్పలేరు. చాలా అద్భుతమైన కవి, సాహితీవేత్త, భాష మీద పట్టున్నవాడు, భాషాశాస్త్రం బాగా తెలిసినవాడు ఆయన. అలాగే ఉభయ కవిమిత్రుడని తిక్కన్ అన్నారు. అలాగే నేను వేటూరు సుందరరామూర్తి గారిని కూడా ఉభయ కవిమిత్రుడని అంటాను. ఆయన సంస్కృతం చాలా అద్భుతంగా రాస్తాడు, మాధుర్యం ఉంటుంది ఆ సంస్కృతంలో. అలా తెలుగులో చక్కగా సువర్ణ సుందరి అనే సినిమాలో ఒక పాట రాశారు వారు. వసంతోత్సవాలు జరిగే కార్యక్రమంలో వసంతానికి ఆగమనం తెలపాలన్నప్పుడు పాట రాయాలని చెప్పారు. అప్పుడు ఆయన రాసిన పాట ఇలా ఉంటుంది: మధువనాంతమున మరు వసంతములు చిరులతాంతములు వెదజల్లగా, దశ దిశాంతముల జత శకుంతములు గళమరందములు ఎదజల్లగా, గుములు గుములుగా ఎదల మెదలు తుమ్మెదలు రొదలు పలికించగా, తొడిమలో తొలక రింతలకు కడిమి పూలు వికసించగా, రాధవై మధుర బాధవై మరుని పాలి మర్యాదవై, కృష్ణ మురళివై ఆట నెమలివై రాగ సరళివై రా తరలిరా కదలిరా అని రాశారు. అది ఆయన ఫ్లో. పాట చెప్పాలంటే చాలా బాగుంటుంది. అలాగే చల్లతాగిన చంటి ఎంగిళ్ళు, పొద్దు గుంకితే జంట పొంగళ్ళు, నేలకొచ్చిన నీలి మిన్నులు, నెత్తికెక్కిన నెమలి కన్నులు అనే అలాంటి అద్భుతమైన ప్రయోగాలు చేసిన పాటలు ఎన్నో రాశారు ఆ సువర్ణ సుందర సినిమాలో. ఊరికే సరదాగా సుందరరామూర్తి గారి గురించి చాలా చెప్తుంటే నాకు అది చెప్పాలనిపించి మీకు చెప్తున్నాను. చాలా బాగుంది. తర్వాత మీరు ఇందాక చెప్పినది సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము అని రాశారు వేటూరు సుందరరామూర్తి గారు. త్రిగుణాలలో సత్వగుణం, తమో గుణం అందరికీ ఉంటుంది. కానీ సత్వగుణాన్ని సాధించాలి. ఎలా సాధిస్తామంటే సంగీతమే ప్రాణం అన్నారు. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గం అని త్యాగరాజు గారు అన్నట్టు సత్వ సాధన, సత్వాన్ని సాధించాలి అన్నది ఒక కార్యక్రమం జరగాలి అంటే సంగీతం దానికి ప్రాణం. సంగీతాన్ని సాధనంగా తీసుకోవాలి. ఇంకొకటి సత్య శోధన, సత్యాన్ని శోధించాలన్నా కూడా సంగీతమే ప్రాణం. చక్కని సంగీతం నేర్చుకున్న వాళ్ళకి సత్వగుణం తొందరగా అలవడుతుందని ఆయన ఉద్దేశం. అలాగే సత్య శోధన, ఏది నిజం, ఎన్నో జీవిత సత్యాల్ని మనం గమనిస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి అలా చదివేటప్పుడు జరిగే శోధన సంగీతం ద్వారా చాలా ఈజీగా జరుగుతుంది అని చెప్పడం గురువుగారి ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. ఎనీహౌ, మీరు అద్భుతంగా చెప్పారమ్మా. ఇంగువ మాధురి గారు చాలా బాగుంది. ఎన్నాళ్ల తర్వాత చెవుల్లో తేనె పోసినట్టు అనిపిస్తుంది నాకు. చెవులతో కూడా తేనె తాగచ్చు అనిపిస్తుంది. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ప్లీజ్ కీప్ ఇట్ అప్. నేను వేటూరి అభిమానుల గ్రూప్ లో ఉన్నాను. మీదన్నీ వింటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. గత 3 రోజులుగా ఈ మధ్య వచ్చారు మీరు గ్రూప్ లోకి, చాలా హ్యాపీగా ఉంది నాకు. తర్వాత విల్ కంటిన్యూ దిస్ వండర్ఫుల్ డిస్కషన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ విల్ లెట్ us ఎంజాయ్ కంప్లీట్లీ అండ్ వీ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు రాసే పుస్తకం తొందరగా రావాలని చెప్పేసి అది కూడా తీసుకుంటాను. అలాగే సంస్కృత భాష అన్నది చాలా గొప్ప. వేటూరు సుందరరామూర్తి గారి సంస్కృతం చాలా హాయిగా ఉంటుంది, అవ్యక్త మధురంగా ఉంటుంది, ఆపాత మధురంగా ఉంటుంది, విన్న వెంటనే హాయి కలుగుతుంది. ప్లస్ అది ఆలోచనామృతం కూడా. సంగీత సాహిత్యాలు సుందరరామూర్తి గారికి జంటబాయని చంటి బిడ్డలని నా ఉద్దేశం. సో ఆయన సాహిత్యం అయినా సరే, ఆయన సంగీతం బాగా తెలుసు ఆయనకి, అది కూడా ఉంది. ఏ రాగానికి ఎలా రాయాలో తెలుసు, ఏ రాగం రాసేటప్పుడు ఏ పదం వాడాలో కూడా తెలుసు.
అలాగే ఆ రాగం పేరుని పాటలో ప్రస్తావించి రాగముద్ర విశేషాలు ఎన్నో చెప్పాడు ఆయన. అలాగే కొంత పాటని సంస్కృతంలో, కొంత పాటని తెలుగులో రాస్తారు. ఆ ప్రక్రియ మణిప్రవాళ సాహిత్యం అంటారు. ఇలాంటివి ఆయన చేసేవి మామూలు అంటే ఇది అని చెప్పలేము, అనంతంగా ఉంటాయి ప్రతి పాటలో. అలాయి పొంగెరా పాట ఎంత అద్భుతంగా రాశారు. కాదిలి వేణుగానం కానడ పలికే అని రాశారు. కాదిలి అన్నది పోతన గారి చక్కగా ప్రయోగించింది, అది చెప్తూ ఉంటారు ఆయన. తెలుగు భాష ఎంత గొప్పగా ఉందో దాన్ని బట్టి తెలుస్తుంది. కానడ పలికే అన్నది సంగీతానికి సంబంధించింది అన్నమాట, కానడ రాగం అన్నమాట. ఆ కానడ అక్కడ రావడం అన్నది ఏంటి, రాగముద్ర విశేషం, అక్కడ రాగంలోనే సాగుతూ ఉంటుంది అని కొన్ని కూడా ఉన్నాయి. అలాగే శంకరాభరణంలో కూడా ఒక మంచి పాట ఉంది చూడండి, స్వరస గాంధారాల సస్యకేదారాల స్వరస గాంధారాలు సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు అన్నారు. ఆయా పదాలు అక్కడ వచ్చేటప్పుడు ఆయా రాగాలు వాడడం అన్నది సంగీత దర్శకుడు గొప్పతనం. ఇవన్నీ తెలిసి పాట రాయడం అన్నది వేటూరి సుందరరామూర్తి గారు గొప్ప. సో సంగీత సాహిత్య సమలంకృతుడు శ్రీ సుందరరామూర్తి గారు. ఆయన గురించి చెప్పడానికి టైం చాలదు, రాయడానికి పేజీలు సరిపోదు. కానీ మీ ప్రయత్నానికి పూర్తిగా నా ఎంకరేజ్మెంట్, నా సపోర్ట్ తెలుపుతూ ఇవాళకి నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీరు నేను అడిగిన క్వశ్చన్కి నేను చెప్పిన సమాధానం ఇప్పుడు మళ్ళీ లిరిక్స్ చూస్తున్నాను. సత్య శోధన సత్వ సాధన. నేను తప్పు విన్నానో మీరు తప్పు చెప్పారు తెలియదు, కానీ అదే సత్యం శోధించాలి, సత్వం సాధించాలి, అలాగే ఉంది. ఇప్పుడు లిరిక్స్ చూస్తున్నాను. సత్వ సాధనకు సత్య శోధనకు అని ఉందా? చూస్తుంటే అదే సత్వ సాధన, నువ్వు సత్వాన్ని మనం సాధించాలి, సత్య శోధన అని ఉండాలి, అలాగే ఉంది. అది కరెక్టే. నేను తప్పు యాక్చువల్గా పాట అయితే ఇలా ఉందండి, సత్య సాధనకు సత్వ శోధనకు సంగీతమే ప్రాణము. పాట అయితే నేను ఇంటర్నెట్ లోకి వెళ్ళి లిరిక్స్ చూస్తుంటే సత్య సాధన సత్య శోధన సత్వ సాధన ఉంది. మరి అది తప్పేమో, ఈ లిరిక్స్ తప్పేమో. ఎనీహౌ చూద్దాం దాని మీద. గుడ్ పాయింట్ టు డిస్కస్. కూడా అందులో తప్పు కూడా ఏమనిపించింది, శోధించడం అంటే బాగా నటించడం అన్నమాట. సాధించడం అన్నా అదే కదా. ఇప్పుడు సాధన అన్నది సంస్కృత పదం నుంచి కూడా ఉంది. సంస్కృతంలో అమరకోశంలో సాధనకి ఒక అర్థం ఉంటుంది, శోధనకు ఒక అర్థం ఉంటుంది. మనం తెలుగులోకి తీసుకున్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. అది ఏమిటి అన్నది గురువు గారు ఆయన వాడుక ఎలా ఉంది అన్నది మనకి తెలియదు. చూద్దాం, దీని మీద రివ్యూ చేద్దాం తప్పకుండా. మన నెక్స్ట్ మీటింగ్ లో అద్భుతంగా దీని గురించి మళ్ళీ సమాధానం మేడం గారే ఇస్తారని నేను అనుకుంటున్నాను. నేను కూడా ప్రయత్నం చేస్తాను, మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. మనకి కలగా రాజేశ్వరి గారు ఉన్నారండి ఇక్కడ. రాజేశ్వరి గారు 4 మాటలు మాట్లాడతారా? నేను మాటల మనిషిని కాదండి, నాకు వినడమే అంతే. సురేష్ గారికి బాగా తెలుసు. ఆవిడ పాట. అక్కయ్య గారు నమస్కారం. నమస్కారం తమ్ముడు. ఒక పాటతో మీరు క్లోజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ వీటిలో వేటూరు గారు ఒక చిన్న పాటలో మొత్తం పాడపోయిన ఒక చిన్న ఇలాగే పాడి క్లోజ్ చేయొచ్చు మనం ప్రోగ్రామ్ ని. అవునండి, నేను అదే అనబోతున్నాను. అలాగే తప్పకుండా. నాకు వేటూరి పాటలు అనేది స్పెషల్ గా, అంటే మీరందరూ గొప్ప అంటే సాహితీవేత్తలు. సో నాకు అంత కవిత్వం అది ఎవరు రాశారనేది నాకు తెలియదు. నాకు పాట బాగుంటుంది, నేను నేర్చుకుని పాడేస్తాను. సో మీరు అడగండి ఏదైనా ఒక పాట, అది నాకు వస్తే తప్పకుండా పాడతాను. చినుకులారాలి పాట చాలా ఇష్టం. ఎవరంట ఈ మాట అన్నది ఇప్పుడు? భయం లేదు. 4 స్తంభాలు అట్లా నా నోట్లో అదే ఆడుతుంది మీరు అన్నారు. చినుకులారా అదేనా? అదే. ఒక్క నిమిషం అండి, లిరిక్స్ తీసుకుంటున్నాను. కానీ అది డ్యూయట్ కదా, మరి సోలో అడిగితే బాగుండేదేమో నన్ను. మీరు 2 పాడండి, ఏం పర్వాలేదు. సప్తపద పాటలు పాడండి, అఖిలాండేశ్వరి పాట పాడండి. అఖిలాండేశ్వరి కష్టం లేండి, అది చాలా టేకులు తీసుకుని పాడిన పాట. సో ఇది బాగానే ఉంది. చినుకులారా అని కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు నాకు. లేదా శంకరాభరణంలో ఏదైనా పాడమంటే పాడతాను. దొరికిన ఎటువంటి సేవ పాడినా పడుతుంది. మరి మీరు ఓపిక ఉందా వినడానికి? వేటూరు గారి పాట అంటే ఎక్కడ లేని ఓపికలు వచ్చేస్తాయి. తప్పకుండా చూస్తున్నాను, తీసుకున్నాను. దొరకునా
దొరకునా దొరకునా దొరకునా ఎటువంటి సేవా దొరకునా ఎటువంటి సేవా నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుద్రోవా దొరకునా ఎటువంటి సేవా రాగాలనంతాలో నీవే ఈ రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు రాగాలనంతాలు నీవే ఈ రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు నాదాత్మకుడవై నాలోన చెలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే నిన్ను కొల్చు వేళ దేవాది దేవా దేవాది దేవా దొరకునా ఎటువంటి సేవా నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుద్రోవా దొరకునా ఎటువంటి సేవా ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించునవనాడులే వీణా గానాలు నడలు ఎదలోని సడులే మృదంగాలు నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళ మహానుభావా దొరకునా ఎటువంటి సేవా నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుద్రోవా దొరకునా ఎటువంటి సేవా దొరకునా ఎటువంటి సేవా చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా బాగుంది. కరెక్షన్ అది భవరోగ తిమిరాలు అన్నారు. భవరోహ తిమిరాలు అవి. భవము అంటే నేను అనే భావం నుంచి రూహ పుట్టిన తిమిరాలు, నేను అనే అహంకార అజ్ఞానాంధకారాలు. అది భవరోగ కాదు, భవరోహ. కరెక్ట్ అండి. కానీ లిరిక్స్ ఇక్కడ ఏం కనబడుతున్నా ట్యూన్ మూడ్ లో ఉండి అదే లిరిక్స్ అదొక చిన్న డిఫెక్ట్. అక్కడ రోగాన్ని కనపడింది. నాకు పాడుతున్నప్పుడే అనిపించింది ఇంత ఇట్లా మాడిన వాడడే ఇక్కడ అని. బట్ ఓవర్వెల్మ్ అయిపోయాను పాటలో. అయినా కరెక్ట్. భవరోహ తిమిరాలు పోకార్చు దీపాలు. థ్యాంక్ యూ సో మచ్. బాగుందండి, చాలా అద్భుతంగా పాడారు. చాలా చక్కని కార్యక్రమం అండి. ఇంత చక్కగా ఆహ్లాదకరంగా ఎప్పుడు జరిగింది లేదు ఈ మధ్యకాలంలో. వేటూరి పాటలు, సినిమా పాటలు అనేటప్పటికీ అందరికీ చాలా ఉత్సాహం వచ్చినట్టుంది. చక్కగా అందరూ ప్రేక్షకులు కూడా ఇందులో పాల్గొని మాట్లాడడం చాలా బాగుందండి. చక్కని కార్యక్రమం. ఇంకా ఇలా ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు, మనం ఎంతసేపైనా పాడుకోవచ్చు, హాయిగా ఉంటుంది. కానీ సమయాభావం వల్ల ఇంతటితోటి కార్యక్రమాన్ని ముగిద్దామండి. మళ్ళీ ఇంకొకసారి మన మాధురి గారిని పిలిచి పాటల గురించి మాట్లాడించుకుందాము. ఏ ఊరు అమ్మాయి? అమ్మాయి నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ అండి. మా పూర్వీకులది విజయవాడ. ఇప్పుడు ఉంటున్నది అమెరికా. అమెరికా ఎక్కడ? అమెరికా ఎక్కడ మీరు ఉండేది? అమెరికాలో వాషింగ్టన్ స్టేట్ లో బెల్వ్యూ సిటీ. బాగా దూరం ఉంటుంది మాకు. పక్కన ఉంటే తెప్పిద్దామని. ఎక్కడ సార్ మీరుండేది?
హ్యూస్టన్ అండి. నేను ఇంద్రాణి అంతా హ్యూస్టన్ వాళ్ళం. హ్యూస్టన్. ఓకే. పక్కనేనండి 3 గంటలే దారి. కరెక్టే. సుదేష్ గారు తెలుగు వెన్నెల సభ్యులండి. మేమంతా ఇక్కడ తెలుగు వెన్నెలలో సభ్యులు. చాలా సంతోషం అండి. చాలా చక్కని కార్యక్రమం. అందరినీ చూడడం, అందరినీ కలవడం, అందరితో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఇంతటితోటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తానండి. శుభరాత్రి. చాలా చాలా కృతజ్ఞతలు. శుభరాత్రి. నమస్తే అండి. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. కృతజ్ఞతలు. నమస్తే. ఉంటానండి. నమస్కారం అండి. నమస్తే.